मिलितं येन तस्मै श्री ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त काञ्चना गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मुक्तिं करोति वाचालं पंगुं लगायते गिरिं कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं ब्रह्मानंद माधवं श्री चैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्री विष्णु श्री विष्णु। సో ఇవాళ కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకోవాలి కదమ్మా.
7వ అధ్యాయం అమ్మా. 7వ అధ్యాయం స్టార్ట్ చేసుకోవాలి కదా. అవును, లాస్ట్ టైం బాలమణి మాతాజీ చదివారు. బృహస్పతి ఇంద్రుడు అపరాధం. ఓకే, సరే. బాలమణి మాత చదివారమ్మా లాస్ట్ వీక్. సరే, ఉమ్. కుసుమమాత ప్రభు అమ్మా ప్రభు నేను ఫస్ట్ చదువుతానండి, కొంచెం బ్యాక్ పెయిన్ గా ఉన్నది. 7వ అదే. అధ్యాయం స్టార్ట్ చేస్తున్నామా. సరే, ఆ, చదవమంటారా ప్రభు? చదవండి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం 6వ స్కందం 7వ అధ్యాయం. గురుదేవుడు బృహస్పతి ఇంద్రుని అపరాధం. స్వర్గరాజు ఇంద్రుడు తన గురుదేవుడు 7వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ అధ్యాయం మాతాజీ చదువుతున్నాను. స్వర్గరాజు ఇంద్రుడు తన గురుదేవుడు బృహస్పతి అపరాధం మనొచ్చట ఈ అధ్యాయం తెలుపాడు. అందువలన బృహస్పతి దేవతలను త్యజింపగా వారు పురోహితులు లేని వారి అంతట దేవతల అభ్యర్థనపై త్వష్ట బ్రాహ్మణుని తనయుడగు విశ్వరూపుడు పురోహితునిగా నెయ్యను. ఒక మారు దేవరాజు ఇంద్రుడు సచీదేవిని గూడి ఆసీనుడై సిద్ధచారణ గంధర్వాది దేవతలు స్తుతింపబడుచున్నప్పుడు దేవగురువగు బృహస్పతి సభయందు ప్రవేశించింది. ఐశ్వర్య మదముచే ఇంద్రుడు తాను మరిచి బృహస్పతిని గౌరవింపలేదు. ఇంద్రుని ఐశ్వర్య మదమును గమనించిన దేవగురు అతని గుణపాఠం చెప్పుటకు శీఘ్రమే సభ నుండి వెడలిపోయాను. ఐశ్వర్యం వల్లనే గురుదేవుని ఆదరించుటను మరిచితినని తెలుసుకొని ఇంద్రుడు అంతటి మిగులు ప్రత్యేకత్రయ్యాడు. గురుదేవుని క్షమాపణ వేడుకొంటకు వెంటనే బయలుదేరిన అతడు ఎచ్చటను కానరాలేదు. గురుదేవుని అమర్యాదగా వర్తించిన కారణము ఇంద్రుడు తన ఐశ్వర్యం అంతటినీ కోల్పోయాను. దానవులచే జయింపబడిన మహారణమును ఆ దానవులు దేవతలను ఓడించి ఇంద్ర సింహాసనం ఆక్రమించారు. విదప ఇంద్రుడు దేవతలతో పాటు బ్రహ్మదేవుని శరణి వచ్చాను. పరిస్థితిని తెలుసుకున్న బ్రహ్మ గురుదేవుని పట్ల గావించిన అపరాధమునకు దేవతలను మందలించను. ఆ తరువాత అతని ఆజ్ఞ మేరకు దేవతలు త్రష్ట తనయుడు బ్రాహ్మణుడు నగు విశ్వరూపిణి తమ పురోహితునిగా స్వీకరించారు. తదనంతరము విశ్వరూపిణి పౌరోహిత్యమున వారి యజ్ఞాచారం చేసి దానవులను జయింపగలిగారు. మొదటి శ్లోకం. శ్రీరాజోవాచ కస్య హేతు పరిత్యక్త ఆచార్యనాత్మనః సురః దక్షాక్ష భగవాన్ శిష్యానమక్రమం గురో. అనువాదం. పరీక్షణ మహారాజు సుఖదేవ గోస్వామికి ప్రశ్నించారు, మహర్షి, దేవగురువగు బృహస్పతి తన శిష్యులైన దేవతను ఎందులకే త్యజించెను? దేవతలు తమ గురువు నెడ ఎట్టి అపరాధం అనర్చిరి. ఆ సంఘటన నాకు వివరింపుడు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ఈ విషయం శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్టి వ్యాఖ్యానించింది. సప్తమే వైద్యత్వ ప్రాచితై విశ్వరూపో గురుత్వేన వ్రతో బ్రహ్మోపదేశతః. దేవతలు బృహస్పతి అపరాధము చేయుట, అతడు వారిని పరిత్యజించుట, దేవతలు ఓడిపోవుట, బ్రహ్మదేవుని ఆదేశానుసారం దేవత యజ్ఞ నిర్వహణకే పురోహితునిగా విశ్వరూపుని స్వీకరించుట ఈ సప్తమాధ్యాయం వివరింపబడింది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. కుసుమమాతాజీ చదువుతారమ్మా. చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్పన్నం ప్రభుజీ. 2:8. శ్రీ బాదరాయణరువాచ ఇంద్ర స్త్రీ భువనైశ్వర్య చదవాలంటే చదవండి, లేదంటే మనం భాష్యానికి తాత్పర్యానికి సరే, తాత్పర్యంకి వెళ్ళిపోతాను ప్రభుజీ. చదవనా ప్రభుజీ? లేదు, తాత్పర్యానికి వెళ్ళిపోండి. ఓకే ప్రభుజీ. శ్రీ సుఖోవాచ. సుఖదేవ్ గోస్వామి పలికిన, రాజా, ముల్లోకముల్ల ఐశ్వర్యముచే అతి గర్వితుడైన ఇంద్రుడు ఒక మారు వేద మర్యాదను అతిక్రమించెను. సింహాసనమునందు ఆసీనుడై ఉన్న అతడు మరుత్తులు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, రుబులు, విశ్వదేవులు, సాధ్యులు, అశ్విని కుమారులు, సిద్ధగణము, చారుణులు, గంధర్వులు, మహర్షులచే పరివృత్తుడై ఉండెను. విద్యాధరులు, అప్సరసలు, కిన్నరులు, పతగులు, పక్షులు, ఉరగలు, సర్పములు కూడా అతనిని చుట్టి ఉండిరి. నా వారందరూ ఇంద్రునికి సేవలు చేయుచుండగా అప్సరసలు నృత్యం చేయుచుండిరి. గంధర్వులు చక్కని వాద్యములతో గానము చేయుచుండిరి. అతని శిరముపై పట్టిన శ్వేత చిత్రము పూర్ణచంద్రుని భంగి దేదీప్యమానముగా
నుండెను. పూర్ణచంద్రుని భంగి దేదీప్యమానంగా నుండెను. చామరులు మున్నగు మహారాజు సంపత్తిచే సేవింపబడుచు అతడు సచీదేవితో కూడా సింహాసనంపై ఆసీనుడై ఉండెను. ఆమె అతని అర్ధ సింహాసనమును ఆక్రమించి ఉండెను. అప్పుడు బృహస్పతి సభలో ప్రవేశించెను. ఋషిశ్రేష్ఠుడగు బృహస్పతి ఇంద్రాది దేవతలకు గురుదేవుడు. దేవదానవులచే సమానముగా గౌరవనీయుడు. గురుదేవుని గాంచినప్పటికీ ఇంద్రుడు తన ఆసనము నుండి లేచి నిలబడుట గాని, ఆసనమును సమర్పించుట గాని, సాదరంగా ఆహ్వానించుట గాని చేయలేదు. అతని పట్ల గౌరవమును చూపుటకు ఇంద్రుడు ఎట్టి కార్యము చేయలేదు. 9వ శ్లోకం. తతో నిర్గద్య సహసా కవిరాంగిరస ప్రభుః ఆయయౌ స్వగృహం తుష్టిం విద్వాన్ శ్రీమద విక్రియాం. భవిష్యత్తులో జరగనున్న సమస్తమును బృహస్పతి ఎరిగి ఉండెను. ఇంద్రుని మర్యాదాతిక్రమణను గాంచిన బృహస్పతి అతడు ఐశ్వర్యమదముతో ఉన్నాడని తెలుసుకొనెను. ఇంద్రుని శపింపగలిగినప్పటికీ అతడు ఆ విధంగా చేయక సభను వీడి మౌనముగా ఇంటికి చేరెను. 10వ శ్లోకం. తర్హేవ ప్రతిబుద్ధేంద్రో గురుహేళనాత్మనః గర్హాయమాస సదసి స్వయామాత్మనా. స్వర్గరాజగు ఇంద్రుడు వెంటనే తన తప్పిదమును తెలుసుకొనెను. గురుదేవుని అఘోర పరిచితినని తెలుసుకొని అతడు సభాసదుల సన్నిధిలో తన్ను తానే నిందించుకొనసాగెను. 11వ శ్లోకం. అయ్యో, బుద్ధిహీనత చేత ఐశ్వర్యమదము చేత నేనెంత శోచనీయ కార్యమును చేసి తిని సభలో ప్రవేశించినప్పుడు గురుదేవుని ఎడ గౌరవమును చూపక నేను అవమానించి తిని కదా. 12వ శ్లోకం. సత్వగుణ ప్రధానులగు దేవతలకే రాజు అయినప్పటికీ కొద్దిపాటి ఐశ్వర్యమునకే గర్వించి మిథ్యాహంకారముచే కలుషితుడైతిని. ఇటువంటి పరిస్థితిలో పతనము కలుగజేసేది అట్టి సిరులను ఈ జగత్తులో ఎవ్వడు స్వీకరించును? ఆహా, నా సంపత్తి విభూతులకు ధిక్కరమగుగాక. భాష్యము. నా ధనం నా జన్మ. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఉన్నారమ్మా కళామాతాజీ గాని, చంద్రమౌళి ప్రభు అక్క చదువుతారా అక్క? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతా. భాష్యము. నధనం న జనం న సుందరిం కవితాం వా జగదీశ కామయే. హే ప్రభు, నేను భౌతిక సిరి సంపదలను కోరను. పలువురు అనుయాయులు నన్ను తమ నాయకునిగా అంగీకరింపవలనని కోరను. నన్ను ఆనందపరుచుటకు అందమైన భార్యను కోరను అని శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీకృష్ణుని ప్రార్థించిరి. మరి కోరునదేమనగా మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తిరహైతుకీ త్వయి. నేను ముక్తిని సైతము వాంఛించను. జన్మ జన్మాంతరములు నీ సేవకునిగా నగుటకే నేను కోరుకునేదను. సిరి సంపదలు అమితముగా నున్నప్పుడు ప్రకృతి నియమానుసారము మనుజుడు పతనము చెందును. ఈ విషయము వ్యక్తిగతముగను సామూహికముగను యథార్థమై ఉన్నది. దేవతలు సత్వగుణ ప్రధానులు. అటువంటి దేవతలకు రాజు వంటి మహోన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఐశ్వర్యం వలన పతనము చెందు అవకాశము కలదు. ఈ విషయమును మనము అమెరికా దేశమున వాస్తవముగా గాంచవచ్చును. ఆదర్శవంతులైన మానవులను తయారు చేయుటకు యత్నింపకనే ఆ దేశము ఐశ్వర్యాభివృద్ధికై యత్నించినది. తత్ఫలితముగా ఆ దేశము వారిప్పుడు అచట జరుగుతున్న హింసకు వగచుచు ఎట్లు తమ దేశము అంతగా చట్టరహితము అనాచారయుతము అయినదా అని ఆశ్చర్యచకితులగుతున్నారు. నతే విదుః స్వార్థగతింసి విష్ణుం అని శ్రీమద్ భాగవతము 7.5.31 నందు తెలుపబడినట్లు జ్ఞానహీనులగు మానవులు జీవిత లక్ష్యము భగవద్ధామమునకు బెడట ఎరుగరు. అందువలన వ్యక్తిగతముగా సామూహికముగా వారు నామమాత్ర భౌతిక సౌఖ్యములను అనుభవించగోరుచు మదిర మగువులకు అలవాటు పడుచుందురు. అటువంటి సమాజమున పుట్టిన వారు శూద్రుల కన్నను హీనులే. వారు వర్ణ సంకరమని తెలియబడు అవాంఛిత ప్రజాబాహుల్యమే. భగవద్గీత యందు తెలుపబడినట్లు వర్ణ సంకర జనాభివృద్ధి
నారకీయ సమాజమును తయారు చేయగలదు. అమెరికా దేశస్థులు ప్రస్తుతము అటువంటి నారకీయ సమాజమునందే నిలిచి ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారు ఈ పేర? చదివేసామ్మా, పారాగ్రాఫ్ చదివి. అయినను భాగ్యవశాత్తు హరినామ సంకీర్తనోద్యమము అమెరికా దేశమున కాలు మోపినది. అదృష్టవంతులకు పలువురు యువకులు దాని ఎడ శ్రద్ధను కనబరుచుచున్నారు. అందువలన మాంసభక్షణము, అక్రమ సంబంధము, మత్తు పదార్థ స్వీకారము, జోదములను పూర్తిగా త్యజించినట్టి ఉత్తమశీలురైన ఆదర్శ పురుషులకు మా సంకీర్తనోద్యమము తయారు చేయుచున్నది. అమెరికా దేశస్థులు తమ దేశమున నేరములు తగ్గిపోవలనని కోరుకున్నచో మా కృష్ణ చైతన్యోద్యమమును స్వీకరించి భగవద్గీత ఎందు ఉపదేశించినట్లు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా విధముగా మానవ సమాజమును తయారు చేయుటకు యత్నించవలను. అనగా ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, చతుర్థ శ్రేణి మానవులుగా సమాజమును వారు విభజింపవలసి ఉండును. ప్రస్తుతము వారు శూద్రుల కన్నను హీనులనే తయారు చేయుచున్నచో నేరములనెట్లు ఆపగలరు? తన గురుదేవుడగు బృహస్పతిని అవమానపరిచినందులకు ఇంద్రుడు ఏనాడో పశ్చాత్తాపపడినాడు. అదే విధముగా తమ భ్రమపూర్వకమగు నాగరికత పురోగతికి అమెరికా దేశము వారు పశ్చాత్తాపము చెందవలనని ఉపదేశము చేయబడుచున్నది. కృష్ణ ప్రతినిధియగు గురుదేవుని నుండి వారు ఉపదేశమును గైకొనవలను. వారట్లు చేసినచో సుఖభాగులు కాగలరు. అంతటా వారిది సమస్త ప్రపంచమునకు మార్గదర్శనము చేయగలిగిన ఆదర్శనీయ దేశము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. 13వ శ్లోకము. యపారమేశ్యం దిశణం అదితిష్టన్న కంచన ప్రత్యుత్తిష్టేదితి బ్రూయు ధర్మం తేన పరం విదుః. అనువాదము. మహోన్నతము రాజసింహాసనము కూర్చుని వాడు ఇంకొక రాజునకు లేదా బ్రాహ్మణునకు గౌరవ సూచకముగా లేచి నిలబడవలసిన అవసరం లేదని ఎవడైనా పలికినచో అతనికి ఉత్కృష్ట ధర్మము తెలియదని అవగతం చేసుకున్నాను. భాష్యం. అధ్యక్షుడు లేదా రాజు తన సింహాసనంపై కూర్చున్నప్పుడు సభలో ప్రవేశించే ప్రతి ఒక్కరికి గౌరవం చూపవలసిన అవసరం లేదు. కానీ తన గురుదేవుడు, బ్రాహ్మణులు, వైష్ణవులు లాంటి పెద్దవారి పట్ల తప్పక గౌరవం కనబరచవాలని ఈ సందర్భంగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. అతడు ఎట్లు వర్తించవలనో తెలుపుటకు అనేక ఉపమానములు కలుగు. శ్రీకృష్ణుడు సింహాసనమును ఆసీనుడై ఉండగా నారదముని సభలో ప్రవేశించినప్పుడు ఆ దేవదేవుడు వెంటనే తన పరివారంతో పాటు లేచి నిలబడి వందనములు నొసగాను. శ్రీకృష్ణుడు దేవదేవుడిని నారదముని ఎరుగును, నారదుడు భక్తుడని శ్రీకృష్ణుడు ఎరుగును. అనగా శ్రీకృష్ణుడు దేవదేవుడు అయినప్పటికీ, నారదుడు అతని భక్తుడు అయినప్పటికీ భగవానుడు అతని మర్యాదను పాటించను. నారదుడు బ్రహ్మచారి, బ్రాహ్మణుడు మహోన్నత భక్తుడు కనుక రాజుగా వర్తించుచున్నప్పటికీ శ్రీకృష్ణుడును అతనికి వందనములు చేశాను. వైదిక నాగరికత యందు అటువంటి సభ్యత గోచరించేది. ఏ నాగరికత యందైతే జనులకు శ్రీకృష్ణుడు, నారదుని వంటి వారు ప్రతినిధిని గౌరవించే విధానం తెలియదో, సంఘమును ఏ విధంగా తయారు చేయవలనో తెలియదో, కృష్ణభక్తి భావంలో పురోగమించేటట్లు బోధపడదు, అది మానవ నాగరికత కాదు. ప్రతి సంవత్సరము కొత్త కార్లను తయారు చేయట, కొత్త ఆకాశ హరిమములను నిర్మించుట, వాటిని పడగొట్టి తిరిగి కొత్తవి నిర్మించడం వంటి కర్మలతో తలమునకలై ఉండే సంఘము సాంకేతికంగా పురోగమించి ఉండవచ్చునేమో కానీ అది మానవ నాగరికత మాత్రము కాదు. జనులు చాతుర్వర్ణ్య విధానమును పాటించినప్పుడే ఆ మానవ నాగరికత పురోగమించినదిగా భావింపబడును. దాని యందు సలహాదారులుగా పనిచేయుటకు ఆదర్శనీయుల ఉన్నత శ్రేణి జనులు అవసరము. పరిపాలనకై ద్వితీయ శ్రేణి జనులు అవసరము. కృషి గోరక్షణకై తృతీయ శ్రేణి జనులు అవసరం. ఈ 3 అగ్రవర్ణములు సేవించుటకే చతుర్థ శ్రేణి జనులు అవసరం. ప్రామాణికమగు ఈ సంఘ పద్ధతిని పాటించని వాడు ప్రథమ శ్రేణి వానిగా పరిగణింపబడు. ఈ ప్రామాణికము ఈ సంఘ పద్ధతిని పాటించని పంచమ శ్రేణిగా. అవును, పంచమ శ్రేణి శ్రేణివానిగా. 4 కాకుండా 5వది పాటించిన వాడికి 5వది. ఓకే. అది ప్రామాణికము ఈ సంఘ పద్ధతిని పాటించిన వాడు పంచమ శ్రేణి వానిగా పరిగణింపబడు. వైదిక నియమ నిబంధనలు లేనట్టే ఈ సంఘము
మానవులకు ఏమాత్రము తోడ్పడదు. ఈ శ్లోకమున ధర్మంతేన పరం విదుహు అని తెలుపబడినట్లు అట్టి సంఘము జీవిత లక్ష్యమును పరమోత్కృష్ట ధర్మమును ఎరుగదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సుజాతమాత ఉన్నారమ్మా? శారదమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. 14వ శ్లోకం. తేషాం కుపద దేష్ట్రూణాం పతతాం తమసి హదః ఏ శ్రద్ధద్వుర్యచస్తే వైమజ్జంత్యస్మప్లవా ఇవ. అజ్ఞానమున బడిన వారు జనులను వినాశ పదమున కడచిన శ్లోకమున వివరింపబడిన రీతిగా నడిపించుచు తప్పుద్రోవ పట్టించువారునైన నాయకులు రాతి నౌకను ఎక్కినట్టి వారే అగుదురు. వారిని గ్రుడ్డిగా అనుసరించు వారి పరిస్థితి కూడా అట్టిదే. రాతి నౌక నీటి యందు తేలక ప్రయాణికులతో పాటు నీట మునిగినట్లు జనులను తప్పుద్రోవ పట్టించువారు నరకమున కేగుదురు. వారి అనుయాయులు వారినే అనుసరింతురు. భాష్యము. శ్రీమద్ భాగవతము 11.20.17 నందు ఇట్లు తెలుపబడినది. బద్ధజీవులమైన మనము అవిద్యా సాగరమున బడి ఉన్నాము. కానీ ఈ మానవ జన్మ ఒక చక్కని నావ వంటిది కనుక ఆ సముద్ర తరణమునకు అదృష్టవశాత్తు ఒక మహదవకాశమును మనకు ఒసగగలదు. గురుదేవుడు నావికునిగా మార్గదర్శనము చేసినప్పుడు ఈ నావ అతి సులభముగా సముద్రమును దాటగలదు. అంతే కాక వేదోపదేశముల నడి అనుకూల పవనములు దానికి తోడ్పడగలవు. అవిద్యాసాగర తరుణమునకు ఈ అవకాశములను వినియోగించుకొననిచో మనిషి నిక్కముగా ఆత్మఘాతకుడే అగును. రాతి నౌకనెక్కినవాడు మునిగిపోవలసినదే. పూర్ణత్వ స్థితికి చేరుటకు జనులు మొట్టమొదట రాతి నౌకలను ఏర్పాటు చేసి మిథ్యా నాయకులను విడిచిపెట్టవలను. మానవ సమాజం అంతయు ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉన్నదనగా రక్షణార్థము వారు ప్రామాణికమగు వేదోపదేశములకు కట్టుబడవలసి ఉన్నది. ఆ ఉపదేశ సారమే భగవద్గీత రూపమున గోచరించుచున్నది. మానవ జీవిత లక్ష్యమును సిద్ధింపజేసుకొనుటకు భగవద్గీత ప్రత్యక్షోపదేశము నొసగును కనుక మనిషి ఇతర ఏ ఉపదేశములను ఆశ్రయించిన అవసరము లేదు. కనుకనే శ్రీకృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సమస్త ధర్మములను విడిచి కేవలము నన్నే శరణుజొచ్చుము అని పలికెను. ఎవడేని శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించినప్పటికీ పరమోదాత్తములు జనులకు పరమ లాభదాయకములునైన అతని ఉపదేశములను అనుసరించినచో రక్షింపబడగలడు. లేనిచో మనిషి అప్రామాణికమగు ధ్యానము చేతను యోగ కసరత్తుల చేతను మోసపోగలడు. అనగా అతడు రాతి నౌకను ఎక్కినవాడగును. రాతి నౌక స్వయముగా మునుగుటయే కాక ప్రయాణికులను కూడా ముంచివేయగలదు. అమెరికా వాసులు ప్రస్తుతం ఉన్నట్టి అస్తవ్యస్త పరిస్థితి నుండి బయటపడగోరినను దురదృష్టవశాత్తు రాతి నౌకలను తయారు చేయు వారిని కూడా కొన్ని మార్లు సమర్థించుచున్నారు. అది వారికి ఏమాత్రమూ తోడ్పడదు. శ్రీకృష్ణ భగవానులు ఒసగిన కృష్ణ చైతన్యోద్యమమనడి నౌకనే వారు ఆశ్రయించవలను. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు అస్మమయ ప్లవో యేషాం తే యదా మజ్జంతం ప్లవం అనుమజ్జంతి తదేతి రాజనీత్యుపదేష్ట్రిసు స్వసభ్యేషు కోపో వ్యంగ్యత్యః అని వ్యాఖ్యానించిరి. ఒక దేశము ఇంకొక దేశముపై వ్యూహము పన్నుచు సంఘము రాజనీతిచే నడుపబడినచో అది రాతి నౌక వలె నిక్కముగా మునిగిపోగలదు. రాజకీయ వ్యూహము రాజనీతి మానవులను రక్షింపజాలదు. జీవిత లక్ష్యమును గూర్చి భగవంతుని గూర్చి తెలుసుకొని మానవ జీవిత కార్యమును పరిపూర్ణమనుచుకొనుటకు జనులు తప్పక కృష్ణ భక్తి భావనను చేపట్టవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. 15 అదాహ మమ రాచార్య మగాదిధి క్షణం ద్విజం ప్రసాదయిష్యే శీర్ష్ణ చరణం స్పృశన్. ఇంద్రుడు పలికెను కనుక దేవతాగురుడవు బృహస్పతి పాదపద్మముల చెంత ఇప్పుడు నిష్కపటముగా శరమును వంచి నమస్కరించెదను. తత్వగుణ ప్రధానుడైన కారణమున అతడు జ్ఞానపూర్ణుడు.
ద్విజవరుడు అయ్యున్నాడు. ఇప్పుడు అతని పాదపద్మమును తాకి నమస్కరించి ప్రసన్నుని చేయు యత్నించును. భాష్యం. బుద్ధి వచ్చిన ఇంద్రుడు గురుదేవుడు బృహస్పతికి తాము శ్రద్ధ కలిగిన శిష్యుడు కానని తెలుసుకొని కనుక ఇకపై నిష్కపటముగా నగుటకు అతడు నిశ్చయించుకొని నిశట శీర్ష్ణ తరణం స్పృశన్ గురుదేవుని పాదపద్మములకు తన శిరమును నాణించవలనని అతడు నిర్ణయించాను. ఈ ఉదాహరణకు బట్టి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు తెలిపిన నియమమును మనము నేర్పవలసి ఉన్నది. యస్య ప్రసాదో యస్య ప్రసాదన్న గతి కుతోపి గురుదేవుని కరుణ చేతే మనిషి కృష్ణ కరుణ లభించగలదు. గురుదేవుని అనుగ్రహము చేయలేదే శిష్యుడు ఏమాత్రం పురోగింపజాలడు. శిష్యుడు ఏనాడు గురుదేవుని పట్ల శ్రద్ధారహితుడు కపటి కారాదు. శ్రీమద్ భాగవతము 11.17.27 నందు గురుదేవుడు ఆచార్యుడని పిలువబడిన ఆచార్యాం మాం విజానీయమాం గురుదేవుని సాక్షాత్తుగా భగవంతుని భావించి గౌరవించవలని శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు. నావమన్యేత ఋషిచిత్ ఎన్నడూ ఆచార్యు అగౌరవించరాదు. మత్యా బుద్ధ్యా సూయతే ఆచార్య సామాన్యమాను తలంచరాదు. పరిచయము అధికమైనప్పుడు అనాదరణ చూపడి ఆకాశమునందున్న ఆచార్యంతో వ్యవహరించినప్పుడు మనిషి అతి సావధానుడై ఉండవలని. అగాధది క్షణం ద్విజాం ఆచార్యుడు పరిపూర్ణుడు బ్రాహ్మణుడు శిష్యుని కలాపము నిర్దేశించుటకు అపారమగు కుశల బుద్ధి కలిగిన వాడు కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత 4.34 ఇట్లు ఉపదేశించి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాని సత్తదర్శిన గురువు దరిచేరి నిత్యము నిలుట కొరకై యత్నింపము విషయముతో వినయముతో ప్రశ్నలు వేసి సేవను కూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారు ఒకటిచే నీకు జ్ఞానము ఉపదేశించరు. ప్రతి ఒక్కడు గురుదేవుని పూర్తిగా శరణొచ్చి మరించి ఆధ్యాత్మిక జ్ఞానమునకే ఆయన సేవించవని. 16 దేవరాజు ఇంద్రుడు ఈ రీతిగా తలచును. సభలో పశ్చాత్తాపం చెందగా పరమశక్తిమంతుడగును. బృహస్పతి అతని మనస్సు నెరిగినను. ఇంద్రుడు కన్నను ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడైన బృహస్పతి అంతన గుహమును వీడి అదృశ్యమై అతని కనబడలేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారండి. 17. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 17వ శ్లోకం. ఇంద్రుడు ఇతర దేవతల సహాయంతో తీవ్రముగా అన్వేషించినను బృహస్పతిని కనుగొనలేకపోయాను. అంతటా అతడు అయ్యో గురుదేవుడు నా ఎడ అసంతృప్తుడయ్యేను కదా, ఇక నాకు శుభము కలిగే అవకాశమే లేదు అనుచు తలపోసెను. దేవతా పరివృత్తుడై ఉన్నను ఇంద్రుడు ఆ విధముగా మనశ్శాంతిని పొందజాలకపోయాను. 18వ శ్లోకం. ఇంద్రుని దయనీయమగు పరిస్థితిని వినిన దానవులు తమ గురువగు శుక్రాచార్యుని ఆదేశమును అనుసరించి ఆయుధదారులై దేవతలపై యుద్ధమును ప్రకటించును. 19. దానవుల తీక్షణమగు బాణములచే దేవతల శరములు, ఊరువులు, బాహువులు, ఇతర దేహాంగములు గాయపడెను. అంతటా ఇంద్రాది దేవతలు ఇతర మార్గమున గానక శీఘ్రమే అవనత సిరులై తగిన ఉపదేశము కొరకు బ్రహ్మను శరణనొచ్చిరి. 20వ శ్లోకం. దానవులు బాణములచే తీవ్రముగా గాయపడిన దేవతలు తన కడకు వచ్చుటకు గాంచిన పరమశక్తిమంతుడగు బ్రహ్మ కృపానిష్ఠుడై వారిని ఓదార్చుచూ ఇట్లు పలికెను. శ్రీ బ్రహ్మోవాచ. 21వ శ్లోకం. బ్రహ్మదేవుడు పలికెను, సోరశ్రేష్ఠులారా, బృహస్పతి సభయందు ప్రవేశించినప్పుడు ఐశ్వర్య మదముచే మీరు దుర్భాగ్యవశమున అతనిని ఆదరింపలేదు. అతడు పరబ్రహ్మము నెరిగిన వాడు, ఇంద్రియములను నిగ్రహించిన వాడునైన కారణమున బ్రాహ్మణ శ్రేష్ఠుడై ఉన్నాడు. కనుక అతని పట్ల మీరు సిగ్గుమాలిన తనముతో ప్రవర్తించుట మిగులు ఆశ్చర్యకరముగానున్నది. భాష్యం. బృహస్పతి యొక్క
బ్రాహ్మణ లక్షణములను బ్రహ్మదేవుడు గుర్తించెను. పరబ్రహ్మము నెరిగి ఉన్న కారణమున బృహస్పతి దేవతలకు గురువుగా అయ్యెను. ఇంద్రియ మనోనిగ్రహము కలిగి ఉన్నందున అతడు పరమ యోగ్యుడగు బ్రాహ్మణుడై ఉండెను. అటువంటి బ్రాహ్మణుని తమకు గురువైన వానిని సరిగా గౌరవింపనందులకు దేవతలు బ్రహ్మదేవుని మందలించెను. ఎట్టి పరిస్థితుల్లోనూ గురుదేవుని అగౌరవింపరాదని బ్రహ్మదేవతలకు తెలియజెప్పగోరెను. బృహస్పతి సభలో ప్రవేశించినప్పుడు దేవతలు వారి రాజు ఇంద్రుడు అతనిని పట్టించుకొనలేదు. అతడు ప్రతిరోజు వచ్చువాడే కనుక ప్రత్యేకముగా గౌరవము చూపనవసరం లేదని వారు తలచిరి. పరిచయము అధికమైనప్పుడు అనాదరణ కలుగునని విషయము తెలిసినదే కదా. దానిచే మిగుల అసంతృష్టుడై బృహస్పతి వెంటనే ఇంద్రప్రసాదమును వీడెను. ఆ విధముగా ఇంద్రాది దేవతలు బృహస్పతి పట్ల అపరాధమనర్చిన వారైరి. ఈ విషయమును తెలిసిన వాడై బ్రహ్మ దేవతల నిర్లక్ష్యమునకు మందలించెను. చక్షుదానదిల ఏ ఈ జన్మే ప్రభు సేయి అని నరోత్తమదాస ఠాకూరులు రచించిన కీర్తనను మనము ప్రతిదినము గానము చేయుచుందుము. దాని భావమేమనగా గురుదేవుడు శిష్యునకు ఆధ్యాత్మిక దృష్టి నొసగువాడు కనుక ఆయననే జన్మజన్మలకు ప్రభువుగా భావింపవలెను. ఎటువంటి పరిస్థితుల్లోనూ గురువును అగౌరవపరచరాదు. కాని దేవతలు ఐశ్వర్య మదముతో తమ గురువును అగౌరవపరిచిరి. కనుకనే శ్రీమద్ భాగవతమునందు ఆచార్యం మాం విజానీయనావమన్యేత కర్షిత్ మధ్య బుద్ధ్యాసూయేత అని చెప్పబడినది. ఆచార్యులకు ఎల్లప్పుడూ గౌరవ ప్రణామములు కావింపవలెను. సామాన్యునిగా తలచి ఆయన్నెన్నడూ ద్వేషింపరాదు. హరే కృష్ణ. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక అంబరేశ్వర ప్రభు ఉన్నారమ్మా? జగదమ్మ మాతాజీ చదువుతారమ్మా? చదువుతున్నారండి. హరే కృష్ణ. 22వ శ్లోకము. తస్యాయమనయాశాసే పరేభ్యో వః పరాభవః ప్రక్షీణేభ్య స్వవైరిభ్య సమృద్ధానాయ యత్సురః. బృహస్పతి ఎడ చూపిన దుష్ప్రవర్తన వల్లే మీరు దానవులచే జయింపబడ్రి. దేనిచో సుర్లారా మీచే పలుమార్లు ఓటమికి గురి క్షీణబడిన దానవులచే ఐశ్వర్యతలకు మీరు జయింపబట్ల ఎట్లు జరుగును. భాష్యము. అసురులతో నిరంతరము యుద్ధము ఆచరించటం దేవతలు ప్రసిద్ధి చెందిరి. ఆ యుద్ధములో అసురులే ఎల్లప్పుడూ ఓడిపోయేవారు. కానీ ఈ మారు దేవతలు ఓడిపోయారు. దానికి కారణమేమి? దేవతలు తమ గురువుడ అపరాధం అనర్చటే దానికి కారణమని తెలుపబడింది. సిగ్గుమాలితనముతో గురువు పట్ల చూపి నిరాదరణమే అసురులచే వారు ఓటమి గురియగట కారణమైనది. శాస్త్రము పేర్కొనబడినట్లు గౌరవనీయుడు ఉన్నతులుగా అగౌరవించినప్పుడు మనిషి ఆయువును పుణ్యమును కోల్పోయి పతులుటగును. 23. మగవన్ దృష్ట పశ్చ ప్రక్షిణ గుర్వతి క్రమాత్ సంప్రత్యుపచిత భూయ కావ్య మహారాజ్య భక్తి ఆదధీర నిలయనం మమాపి భృగు దేవత. ఇంద్ర, నీ శత్రువులకు దానవులు శుక్రాచార్యను అగౌరవించిన కారణమున క్షీణబలురై ఉండిరి. కానీ ఇప్పుడు వారు భక్తితో అతను అర్పించినందరూ తిరిగి పరమ శక్తిమంతులైరి. శుక్రాచార్యుడు గల భక్తి వలన వారిప్పుడు నా స్థానమును కూడా అతి సులభముగా హరింపగలిగినంతగా శక్తిని పొందుతుంది. భాష్యము. గురుబలముచే మనిషి ప్రపంచమునందు అత్యంత శక్తిమంతుడు కావచ్చునయు అట్లే గురువు అసంతుష్టుడైనచో అతడు సమస్తమును కోల్పోవనని బ్రహ్మదేవుడి దేవతలకు తెలియజెప్పకోరిన. ఈ విషయం విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు రచించిన కీర్తనలో ఇట్లా ధ్రువపరపబడినది. యస్య ప్రసాద్ భాగవత ప్రసాద యస్య ప్రసాదాన్న గతి కుతోపి. గురుదేవుని కరుణచే మనిషికి కృష్ణ కరుణ లభింపగలదు. గురు కరుణ లేకుండా అతను ఏమాత్రము పురోగమింపజాలడు. బ్రహ్మతో పోల్చినచో దానవులు అల్పులే. అయినను గురుబలం వల్ల వారు బ్రహ్మలోకమును కూడా హరింపగలిగినంత శక్తిమంతులైరి. కనుకనే గురుదేవుని పట్ల మనం ఇట్లా ప్రార్థించవలసి ఉన్నది. మోకం కరోతి వాచాలం పంగం లంఘేతే గురిం తత్ కృపాతమహం వందే
శ్రీ గురు దేనతారిణి. గురుకరుణచే మగవాడు కూడా గొప్ప వక్త కాగలడు, కుంటివాడు కొండలను దాటగలడు. బ్రహ్మదేవుడు ఉపదేశించినట్లు ఎవడైనా జీవితమున జయమును కోరిచో ఈ శాస్త్రోపదేశం గుర్తుంచుకొనవలను. 24. ముందుకెళ్ళమ్మా. హరే ఈ కృష్ణ. శ్లోకానికి అర్థం తెలిసింది నాన్న ఈరోజు అవును అవును. నాకు తెలియలేదు ఇది విష్ణు ఏంటి ఎక్కడి నుంచి చదువుతున్నాం వచ్చిందన్నారు. కానీ మనం బాగుంది. అలాగే అలవాటుతో చదివేసుకుంటాం. అవును. శుభలక్ష్మి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 24వ శ్లోకము. త్రిపిష్టపం కిం గణయంతి వేద్య మంత్యా భృగూణామనుచితార్థాః న విప్ర గోవింద కవీశ్వరాణాం భవంచ భద్రాణి నరేశ్వరాణాం. శుక్రాచార్యుని ఆదేశములను దృఢ నిశ్చయముతో అనుసరించడి కారణమున దానవులు ఇప్పుడు దేవతలను పట్టించుకొనుట లేదు. నిజమునకు బ్రాహ్మణులు, గోవులు, దేవదేవుడగు శ్రీకృష్ణుని యందు అకుంఠిత శ్రద్ధ కలిగి ఆ 3 అంశములను భక్తితో అర్చించు రాజులు ఇతరులు సదా తమ స్థానమున సుస్థిరులై యుందురు. భాష్యము. ప్రతి ఒక్కరూ అత్యంత శ్రద్ధతో బ్రాహ్మణులను, దేవదేవుడగు శ్రీకృష్ణుని, గోవులను పూజించవలనని బ్రహ్మోపదేశము వలన అవగతమగుచున్నది. దేవదేవుడగు శ్రీకృష్ణుడు గోబ్రాహ్మణ హితాయచ అని పిలువబడును. అతడు గోబ్రాహ్మణుల ఎడ సదా అనుగ్రహమును కలిగియుండును. కనుక గోవిందుని అర్చించువాడు గోబ్రాహ్మణుల అర్చనము ద్వారా ఆ దేవదేవుని సంతృప్తి పరుపవలెను. ప్రభుత్వము గోవులను, బ్రాహ్మణులను, గోవిందుని, శ్రీకృష్ణుని అర్చించినచో ఎచ్చోటను ఏనాడును పరాజయం పొందదు. లేనిచో అది సదా పరాజయం పొందుచు ఎల్లెడల ధిక్కారమునకు గురియగును. ప్రస్తుతము ప్రపంచమంతటా ఏ ప్రభుత్వము కూడా బ్రాహ్మణులు, గోవులు, శ్రీకృష్ణుని ఎడ గౌరవమును చూపుటలేదు. అందువలన ప్రపంచమంతటను అస్తవ్యస్త పరిస్థితి నెలకొని ఉన్నది. సారాంశమేమనగా దేవతలు ఐశ్వర్యయుతులైనప్పటికీ తమ గురుదేవుడు బ్రాహ్మణుడునైన బృహస్పతి పట్ల అగౌరవముగా ప్రవర్తించిన కారణమున యుద్ధమున దానవులే పరాజితులైరి. 25వ శ్లోకం. తద్విశ్వరూపం భజాతాశు విప్రం తపస్వినం త్వాష్ట్ర మతాత్మవంతం సబాజితోక్తాన్ సవిధాస్యతేవో యది శమిష్య ధ్వముతాస్య కర్మ. దేవతలారా, త్వష్ట తనయుడగు విశ్వరూపిని చెంతకేగి అతనిని గురువుగా స్వీకరింపుడు. అతడు తపోనిష్ట గరిష్ఠుడైన విశుద్ధ బ్రాహ్మణుడు. అసురుల పట్ల అతనికి గల పక్షపాత ధోరణిని మీరు సహింపగలిగినచో మీ అర్చనచే ముదమంది అతడు సమస్తాభీష్టములను తీర్చగలడు. భాష్యం. త్వష్ట తనయుడు సదా అసురుల లాభము కొరకే మృగ్గు చూపియున్నను అతనినే గురువుగా స్వీకరింపుడని దేవతలకు బ్రహ్మ ఉపదేశించను. 26 చదవమంటారా ప్రభుజీ? చదవండి. 26వ శ్లోకము. శ్రీ శుక ఉవాచ. త ఏవ ముదితా రాజన్ బ్రహ్మణా విగతజ్వరాః ఋషిం త్వాష్ట్రముపప్రజ్య పరిష్వజ్యేదమబ్రువన్. శుకదేవ గోస్వామి పలికెను. ఆ విధముగా బ్రహ్మచే ఉపదేశింపబడి సంతాపము తొలగిన వారై దేవతలందరూ త్వష్టతనయుడగు విశ్వరూపిని చెంతకేగిరి. రాజా అతనిని ఆలింగనము చేసుకొని వారిట్లు పలికిరి. 27వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. శాంతి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. నేను పద్మప్రియ మాత ఉన్నారమ్మా. సారీ. హరే కృష్ణ ప్రభు. దండవతాను ప్రభు. 27వ శ్లోకం. శ్రీదేవాఊచు వయం తే చితయః ప్రాప్త ఆశ్రమం భద్రమస్తు తే కామః సంపాద్యతాం తాత పితॄణాం సమయోచితః. శ్రీదేవ ఊచు దేవతలు పలికిరి. వయం మేము తే నీ యొక్క అతిథులుగా ప్రాప్త అరుదించితిమి. ఆశ్రమం నీ ఆశ్రమునకు భద్రం శుభము అస్తు కలుగుకాక. తే నీకు కామః కోరిక సంపాద్యతాం తీరుకాక. తాత ఓ వత్స పితృణాం నీ పితృ సమానులమగు మా యొక్క సమయోచిత సమయమునకు తగినట్లు. దేవతలు పలికిరి. ప్రియమైన విశ్వరూప నీకు శుభమగు కాక. మేమందరము దేవతలు నీ ఆశ్రమమునకు అతిథులుగా విచ్చేసితిమి. మేము నీ పితృ సమానులము కనుక
కాలానుగుణముగా మా కోరికను తీర్చుటకు యత్నింపుము. 28 పుత్రాణం హి పరో ధర్మ పితృ శుశ్రూషణం సతం అపి పుత్రవతాం బ్రహ్మన్ కిముత బ్రహ్మచారిణాం పుత్రాణం పుత్రులకు ఈ నిజముగా పరధర్మము పితృ శుశ్రూషణం తండ్రుల సేవ సతాం మంచిది అపి అయినను పుత్రవతాం పుత్రవంతులు బ్రహ్మన్ ఓ బ్రాహ్మణ కిముత ఇక చెప్పునదేమున్నది బ్రహ్మచారిణ బ్రాహ్మణులను గూర్చి ఓ బ్రాహ్మణ తనకు పుత్రులను తల్లిదండ్రులను సేవించుట పుత్రుని పరమధర్మము. అట్లయినచో బ్రహ్మచారి అయిన వాణ్ణి కూర్చి ఇక చెప్పునది ఏమున్నది. 29, 30 ఆచార్యో బ్రాహ్మణో మూర్తి పితామూర్తి ప్రజాపతేః భ్రాత మరుత్పత్తేర్మూర్తిర్మత సాక్షాత్ క్షితేస్తనుః దయాయా భగినీ మూర్తిర్ధర్మ స్యాత్మాతిథిః స్వయం అగ్నేరభాగ్యతో మూర్తి సర్వభూతాని చాత్మనః. ఆచార్య తన నడవడిక ద్వారా వేద జ్ఞానమును బోధించు గురుదేవుడు. బ్రహ్మణ సమస్త వేదములో మూర్తి స్వరూపము. పిత తండ్రి మూర్తి స్వరూపము. ప్రజాపతే బ్రహ్మ యొక్క భ్రాత సోదరుడు. మరుత్పతే మూర్తి ఇంద్రుని స్వరూపము. మాత తల్లి. సాక్షాత్తుగా క్షితే ధరణి యొక్క తను దేహము. దయాయ కారుణ్యము యొక్క భగిని సోదరి మూర్తి స్వరూపము. ధర్మస్య ధర్మము యొక్క ఆత్మ తాను. అతిథి స్వయముగా. అగ్నిదేవుని యొక్క అభ్యాగత ఆహ్వానించబడినవాడు. మూర్తి స్వరూపమైన సర్వభూతాని సమస్త జీవుడు. చ మరియు ఆత్మన విష్ణు భగవాని యొక్క వేద జ్ఞానమును బోధించి యజ్ఞోపవీత ధారణము ద్వారా మంత్రదీక్షనిచ్చడి గురుదేవుడు. ఆచార్యుడు సమస్త వేద స్వరూపుడే. అదే విధముగా తండ్రి బ్రహ్మస్వరూపుడు. సోదరుడు ఇంద్రస్వరూపుడు. తల్లి ధరణి స్వరూపిణి. సోదరి కారుణ్య స్వరూపిణి. అతిథి ధర్మస్వరూపుడు. అభ్యాగతుడు అగ్ని స్వరూపుడు. సమస్త జీవుల విష్ణు స్వరూపులు అయ్యున్నారు. భాష్యము. చాణక్య నీతిని అనుసరించి మనిషి సమస్త జీవులను తనతో సమానంగా ఆత్మవత్ సర్వభూతేషు చూడవలెను. అల్పులుగా ఎవరిని నిర్లక్ష్యపరచరాదని దీని భావం. పరమాత్ముడు ఎల్లరి దేహములలో ఆసీనుడై ఉన్నందున ప్రతి ఒక్కరిని దేవాలయముగానే గౌరవింపవలను. గురువు, తండ్రి, సోదరుడు, సోదరి, అతిథి మునగు వారిని మనిషి ఏ విధముగా వివిధ పద్ధతులలో గౌరవించవలనో ఈ శ్లోకము వర్ణించుచున్నది. తస్మాత్ పితృనామూర్తిం పరపరాభవం తపసా పనయం స్థాత్త సందేశం కర్తుమర్హసి. తస్మాత్ అందువలన పితృల యొక్క ఆర్తానం ఆర్తులైనట్టి అర్థిం దుఃఖమును పరాపరభవం శత్రువులచే ఓటమికి గురి అయి తపస నీ తపోశక్తిచే అపనయన్ తొలగించుటకు తాత వత్స సందేశం మా కోరిక కర్తుల అర్హసి నీ వనర్చ సమర్థుడవు. వత్స శత్రువులచే మేము పరాజితులమై మిగుల దుఃఖితులమైతిమి. నీ తపోశక్తిచే మా దుఃఖమును తొలగించి కరుణతో అభీష్టమును దీర్పుము. మా ప్రార్థనలు మన్నింపమని నిన్ను వేడుకొంచున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణాం ప్రభు. 32వ శ్లోకం. వృణీమహేత్వోపాధ్యాయం బ్రహ్మిష్టిం బ్రహ్మణం గురుం యదాంగిసా విజేష్యామః సపత్నాం స్తవ తేజసా. పరబ్రహ్మమును పూర్తిగా నెరిగి ఉన్నందున నీవు పరిపూర్ణ బ్రాహ్మణుడివై ఉన్నావు. అందువలన అన్ని ఆశ్రమముల వారికి నీవు గురుదేవుడివే. నిన్ను మేము గురువుగాను ఉపాధ్యాయునిగాను సేకరించి మమ్ము ఓడించిన శత్రువులను నీ తపోశక్తిచే సులభంగా జయింపగలము. భాష్యం. ఒక ప్రత్యేకమైన కార్యార్థము మనిషి ఒక ప్రత్యేకమైన గురువును ఆశ్రయించవలసి ఉండును. కనుక విశ్వరూపుడు తమ కన్నను అల్పుడైనను దానవులను జయించుటకే దేవతలు అతనిని గురువుగా స్వీకరించింది. 33 నగర్హయంతి హ్యేషు యవిష్టాంగ్రిద్భివాదనం సింధోన్యత్ర న బ్రహ్మన్ వయోజ్యేష్ఠస్య కారణం. దేవతలు ఇంకనూ ఇట్లు పలికిరి. మాకన్నను చిన్నవాడివనడి విమర్శకు వెరవకము. అట్టి మర్యాద వేదమంత్రముల విషయంన అన్వయించదు. వేదమంత్రముల సంబంధమున తప్ప సర్వత్రా వయస్సే
ఆధిక్యతను నిర్ణయించినను వేదమంత్ర నిపుణుడైన వాడు వయస్సులో చిన్నవాడైనప్పటికీ వందనం చేయవచ్చును. కనుక నీవు మాకన్నను చిన్నవాడవే అయినను నిస్సంకోచముగా మాకు పురోహితుడు వగుము. భాష్యం. వృద్ధత్వం వయసా వినా వయస్సు మీరకనే మనిషి జ్యేష్ఠుడు లేదా వృద్ధుడు కావచ్చునని ఒక మాట ఉన్నది. మనిషి వృద్ధుడు కానప్పటికీ జ్ఞానమునందు జ్యేష్ఠుడైనచో జ్యేష్ఠత్వమును బడియును. విశ్వరూపుడు దేవతలకు మేనల్లుడు కనుక వారి కన్నను కనిష్ఠుడు అయినను దేవతలు అతనిని తమ పురోహితునిగా స్వీకరించరు. అందువలన వారు అతనికి నమస్కరించవలసి ఉండును. అది అతనికి సంకోచం కలిగింపరాదని దేవతలు వివరించింది. వేదజ్ఞాన పారంగతుడైన కారణమున అతడు తమకు పురోహితుడు కావచ్చునని వారు తెలిపింది. చాణక్య పండితుడు అదే విధంగా నీచాదప్యుత్తమం జ్ఞానం నీచ కులజుని నుండైనను మనిషి విద్యను గ్రహింపవచ్చును అని పలికి ఉండెను. ఉన్నత వర్ణము వారైన బ్రాహ్మణులే ఉపాధ్యాయులుగాను గురువులుగాను కాగలరు. కానీ మనిషి జ్ఞానవంతుడైనచో క్షత్రియ వైశ్య కులజుడైనను చివరికి శూద్ర కులజుడైనను అతన్ని గురువుగా అంగీకరింపవచ్చును. రామానందరాయనితో సంభాషించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఈ అభిప్రాయమును బలపరిచి ఉండిది. చైతన్యామృతము మధ్యలీల 8.128. కిబా విప్రకిబా న్యాసి సూత్రకేనేనయా ఏయి కృష్ణతత్వవేత్త సేయి గురుహయా. మనిషి బ్రాహ్మణుడా, శూద్రుడా, గృహస్థుడా లేక సన్యాసియా అనే విషయం ప్రధానమైనది కాదు. అవన్నీను భౌతిక ఉపాధులే. ఆధ్యాత్మికోన్నతిని బడసిన వ్యక్తికి అట్టి ఉపాధులతో ఎటువంటి సంబంధము లేదు. కనుక మనిషి కృష్ణ సంబంధ విజ్ఞానంన పురోగమించిన వాడైనచో సంగమున అతని స్థితి ఎట్టిదైనను గురుస్థానమును పడేయగలడు. ముందుకెళ్దామా ప్రభు? చదవమంటారా? ఒక్కొక్కటి చదువుతాను. థ్యాంక్ యూ. శ్రీ ఋషి ఉవాచ అభ్యర్థిత సురగణై పౌరహిత్యే మహాతపః సవిస్వరూపస్థానాః ప్రసన్నశ్లష్టయా గిరా. సుఖదేవ గోస్వామి పలికెను. దేవతలందరూ తమకు పురోహితుడగుమని ప్రార్థించగా తపోగర్షుడగు విశ్వరూపుడు మొదమంది వారితో ఇట్లు పలికెను. హరే కృష్ణ. కృష్ణ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. 35వ శ్లోకం. శ్రీ విశ్వరూపోవాచ విగర్హితం ధర్మశీలైర్బ్రహ్మ వర్చవుపవ్యయం కదం తు మద్విదో నాథ లోకేశైరభియాచితం ప్రత్యాఖ్యాస్యతి తచ్చిక్ష్యః సయేవ స్వాద ఉచ్యతే. శ్రీ విశ్వరూపుడు ఇట్లు పలికాను. దేవతలారా, పౌరోహిత్యము స్వీకరించుట ఎనున్నది బ్రహ్మవర్చస్సును నశింపజేయునిదిగా వర్ణింపబడినను మీ అభ్యర్థనను నా వంటి వాడు ఎట్లు నిరాకరించగలడు? మీరు సమస్త విశ్వమునకు పాలకులై ఉన్నారు. నేను మీ శిష్యుడను, మీ నుండి శిక్షణ పడవలసి ఉన్నవాడను. కనుక నా లాభము కొరకు దానిని అంగీకరింపవలసి ఉన్నది. భాష్యము. పఠనము, పాఠనము, యజనము, యాజనము, దానము, పరిగ్రహములే యోగ్యుడగు బ్రాహ్మణుని కర్మలు. జనులు ఉద్ధారము కొరకు బ్రాహ్మణుడు వారికి పురోహితునిగా నగునని యజనము, యాజనమనేటి పదములు తెలుపును. గురుపదమును స్వీకరించిన వాడు యజమాని ఎవరి కొరకైతే యజ్ఞమును ఆచరింపబడునో యొక్క సమస్త పాపములను క్షమింపజేయును. అందువలన ఆ గురువు లేదా పురోహితుని పూర్వపుణ్యము తగ్గిపోవును. ఈ కారణముననే విద్వాంసులు బ్రాహ్మణులు పౌరోహిత్యమును స్వీకరింపరు. అయినను విశ్వరూపుని వంటి మహావిద్వాంసుల బ్రాహ్మణుడు దేవతల ఎడగల పరమాధారంతో వారికి పురోహితునిగా నెయ్యను. 36వ శ్లోకం. అకించ నానా. హరే కృష్ణ ప్రభుజీ. అకించ నానాంబి ధనం శిలోయింధనం తేనేహ నిర్వర్తిత సాధు సత్క్రియ కథం విగర్హ్యమ కర్మ కరోమ్యదీశ్వరాః పౌరోదసం హృష్యతి ఏన దుర్మతి. లోకేశులారా, అకించనుడు అగు నిజమైన బ్రాహ్మణుడు శిలోంచన వృత్తి ద్వారానే జీవనము గడుపును. అనగా పొలములోను అంగడిలోను వదిలివేయబడిన ధాన్యమును నేరుకొని అతడు జీవించును. తపోవ్రత నిష్ఠులకు గృహస్థ బ్రాహ్మణులు ఈ ప్రకారమే తమకు తమ కుటుంబమును పోషించుకొనురు. అవసరమైన అన్ని పుణ్యకార్యములను చేయుచుందురు. అట్లుగాక పౌరోహిత్యము ద్వారా ధనమును గడించిన సుఖము నొందగోరు బ్రాహ్మణుడు నిక్కముగా మందమతియే. అట్టి పౌరోహిత్యము నేనెట్లా అంగీకరించగలను? భాష్యము.
ఉత్తమ బ్రాహ్మణుడు తన శిష్యుల నుండి లేదా యజమానుల నుండి ఎటువంటి పురస్కారమును తీసుకొనడు. దానికి బదులు అతడు తపోనిష్టలను ఆచరించుచు వ్యవసాయ క్షేత్రమున కేగి బ్రాహ్మణులకే కృషి వలురు వదిలిన ధాన్యమును నేర్కొనును. అటువంటి బ్రాహ్మణులు అంగళ్ళకేగి అచ్చట వ్యాపారులు వదిలిన ధాన్యంను కూడా ఏరుకొందురు. మహోన్నతులకు బ్రాహ్మణులు ఆ విధంగా తమ కుటుంబమును పోషించుకొనెదరు. అట్టి వారు క్షత్రియులను లేదా వైశ్యులను అనుకరించుచు ఐశ్వర్యయుతంగా జీవించుటకే తమ శిష్యుల నుండి ఏదీనూ కోరరు. అనగా విశుద్ధ బ్రాహ్మణుడు స్వచ్ఛందముగా పేదరికమును స్వీకరించి కేవలము భగవత్కరుణ పైననే పూర్తిగా ఆధారపడి జీవించును. ఇది ఎన్నో సంవత్సరముల కిందటి మాట కాదు. నవద్వీపమును చెంతనున్న కృష్ణానగరమునందు ఒక బ్రాహ్మణునికి వజ్ర కృష్ణచంద్ర అనేది స్థానిక జమీందారు కొంత సహాయము చేయగోరెను. కానీ ఆ బ్రాహ్మణుడు ఆ సహాయమును స్వీకరింపలేదు. శిష్యులు వసగిన బియ్యంతోనూ చింత చిగురు కూరతోనూ తన జీవితం హాయిగా వెళ్ళిపోవచ్చున్నందున జమీందారు సహాయం అడిగే ప్రశ్న తలెత్తదని అతడు పలికెను. సారాంశం ఏమనగా బ్రాహ్మణుడు తన శిష్యుల నుండి ఎంతో సంపత్తిని పొందవచ్చును, కానీ పౌరోహిత్యం వలన వచ్చిన పురస్కారములను అతడు స్వలాభమునకు గాక భగవత్ సేవకే వినియోగించవలను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చిన్న డౌట్ ప్రభు, విశ్వరూపుడే బృహస్పతి అంటారా ప్రభు? కాదు. మరి దేవతల గురువు ఆయన కదా. అదే కదమ్మా, మరి ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయారు కదమ్మా, అందుకని తీసుకురావాల్సి వచ్చింది. కోపం వచ్చి వెళ్ళిపోయి దాగున్నాడు, ఎక్కడున్నాడో కూడా కనబడకుండా వెళ్ళిపోయాడు. హరే కృష్ణ ప్రభుజీ. పాఠనము అంటే ఏంటి ప్రభుజీ? పాఠనము, యజనము, యాజనము ఇవన్నీ మీనింగ్స్ తెలియలేదు ప్రభు. ఎక్కడ 35వ శ్లోకంలో ప్రభుజీ భాష్యంలో. సో పఠనము అంటే పాఠనము. వారికి పురోహిత యాజనం అనేది పదములు తెలుపును. యాజనం అనే పదములు తెలుపును. సో ఆ రెండు శ్లోకంలో అంటే యజ్ఞము ప్రభుజీ, యాజనం అంటే యాచించటమా? పఠనము అంటే చదవటం, పాఠనము అంటే నేర్పటం అనుకుంటా ప్రభుజీ. అంతేనండి, అంతే. టీచింగ్, ప్రాక్టీసింగ్ అండ్ టీచింగ్. అమ్మా ప్రభు, ఎవరమ్మా? ప్రభు ఈ షష్ఠ స్కందం అయిపోయిందా ప్రభు? ఇప్పుడు సప్తమ స్కందమా? కాదు ప్రభు, షష్ఠ స్కందంలోనే 7వ అధ్యాయం. ఎంత అధ్యాయం ప్రభు? 7వ అధ్యాయం ప్రభు. 7వ అధ్యాయం. 7వ అధ్యాయం. పేజీ నెంబర్ చెప్తారా ప్రభు? పేజీ నెంబర్ 77. 290. అదే సారీ, ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ 290. అదే నేను అక్కడే కన్ఫ్యూజ్ అయ్యాను. 37వ శ్లోకం. పనులన్నీ కూడా వాళ్ళు చేసే పనులు, యోగ్యులకు బ్రాహ్మణులు చేసే పనులు, బ్రాహ్మణులు చేసే. అది మాతాజీ ఉన్నారమ్మా? రాధాలీల దేవదాస్ మాతాజీ ఉన్నా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 37వ శ్లోకం. తదాపి నా ప్రతిభూయాం గురుభిః ప్రార్థితం కియత్ భవతాం ప్రార్థితం సర్వం ప్రాణైశ్చ సాధయే. మీరందరూ నాకు గురుతుల్యులు కనుక పారోహిత్యము కొన్ని మార్లు నిందనీయమే అయినను ఈ స్వల్ప మాత్ర అభ్యర్థమైనను నేను తృణీకరింపజాలను. మీకు పురోహితునిగానై నా ధనప్రాణముల నుంచి నీ కోరికను తప్పక తీర్చను. 38. శ్రీ బాదరాయని ఉవాచ. తేభ్య ఏవం ప్రతిశ్రుత్యు విశ్వరూపో మహాతపః పౌరహిత్యం వృతచక్రే పరమేణ సమాధిన. 1వ గోస్వామి పలికిన, రాజా, దేవతలకు ఆ విధముగా వాగ్దానం చేసిన పిమ్మట మహా తపస్సు విశ్వరూపుడు వారిని గూడి పరమ శ్రద్ధాశక్తులతో అవసరమగు పురోహిత కర్మలను నిర్వహించను. ప్రభుపాదారి భాషను శ్రీల ప్రభుపాదకి జై. ఇచ్చట సమాధిన అను పదము మిగిలిన ప్రధానమైనది. సమాధి అనగా అనన్య చిత్తంతో పూర్తిగా సంలగ్నం అవుతాయని అర్థం. బ్రాహ్మణ శ్రేష్ఠ విశ్వరూపుడు దేవుడి అభ్యర్థనను
స్వీకరించుటే కాక ఆ అభ్యర్థనను గంభీరపూర్వకంగా తీసుకొని అనన్య చిత్తముతో పౌరోహిత్య కర్మలను నిర్వహించను. అనగా ఆ పౌరోహిత్యమును అతడు ఏదో భౌతిక కాలం కొరకు కాక దేవతల లాభమునకే వనరించను. పురోహితుని కర్తవ్యం అదియే. పురహ అనగా కుటుంబము, హిత అనగా లాభమని అర్థము. కనుక పురోహితుడు అను పదము కుటుంబ బహితైషిని సూచించును. పురమ అను పదమునకు మొదటిది అని ఇంకొక అర్థం కలదు. తన శిష్యులు ఆధ్యాత్మికముగాను భౌతికముగాను అన్ని విధముల లాభం నందునట్లు చూచుట పురోహితుని ప్రథమ కర్తవ్యం. స్వలాభమునకై వైదిక కర్మకాండ నిర్వహించుటలో పురోహితుడన్నడును అభిరుచిని కనబరచరాదు. చదవనా ప్రభుజీ? ముందుకు చదవమంటారా ప్రభుజీ? సరే, ఓకే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. దండవత్లన 39వ శ్లోకం. సురద్విషాం శ్రియం గుప్తాం అశౌనస్యాపి విద్యయా అచ్ఛిద్యాతాన్ మహేంద్రాయ వైష్ణవ్యా విద్యయా విభుః. సురద్వేషులకు దానవులు ఐశ్వర్యము శుక్రాచార్యుని విద్యచే రక్షింపబడినను మహాశక్తిమంతుడకు విశ్వరూపుడు నారాయణ కవచమును రక్షకమైన స్తోత్రమును తెలియజేసి ఆ మంత్ర ప్రభావమున దానవులు ఐశ్వర్యమును హరించి స్వర్గరాజకు మహేంద్రునకు వసగెను. భాష్యము. దేవతలకు దానవులకు భేదమేమనగా దేవతలు విష్ణు భక్తులై ఉండగా దానవులు శివుడు, కాళిక, దుర్గా వంటి దేవీ దేవతల భక్తులై ఉందురు. కొన్ని మార్లు దానవులు బ్రహ్మకు కూడా భక్తులై ఉందురు. ఉదాహరణకు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని భక్తుడు, రావణుడు శివభక్తుడు, మహిషాసురుడు దుర్గాదేవి భక్తుడు. కానీ దేవతల మాత్రము విష్ణు భక్తులు. విష్ణు భక్తి స్మృతోదైవ అయ్యుందురు. ఇక దానవులు ఆసురస్థ ద్విపర్యయ. అట్టి విష్ణు భక్తులు సదా విరోధులై ఉందురు. వైష్ణవులతో విరోధించుటకే దానవులు శివుడు, బ్రహ్మ, కాళిక, దుర్గా వంటి దేవీ దేవతలకు భక్తులగుదురు. పురాతన కాలమున దేవాసురుల నడుమ శత్రుత్వము నెలకొని ఉండేది. అదే భావన ఇప్పుడును కొనసాగుచు శివభక్తులు, దుర్గాదేవి భక్తులు, విష్ణు భక్తుల ఎడ సదా వైరమును బూనియుందరు. శివభక్తులకు విష్ణు భక్తుల నడుమ ఈ వైరము సదా నెలకొని ఉండేది. ఈ ప్రకారము ఉన్నత లోకములో దేవాసుల నడుమ యుద్ధములు దీర్ఘకాలము కొనసాగేడివి. దేవతల కొరకే విశ్వరూపుడు విష్ణు మంత్రముతో పరిపూర్ణమైనట్టి రక్షణ కవచము తయారు చేసినట్లు మనమిచ్చట గాంచవచ్చును. కొన్ని మార్లు విష్ణు మంత్రము విష్ణుజ్వరమని, శివమంత్రము శివజ్వరమని పిలువబడుచుండెను. దేవదానవ సంగ్రామములో శివజ్వరము, విష్ణుజ్వరము ప్రయోగింపబడుచుండెడివని మనము శాస్త్రముల యందు గాంచవచ్చును. సురద్విషాం దేవతల శత్రువు అను ఈ శ్లోకమునందలి పదము నాస్తికులకు కూడా అన్వయించును. దానవులను నాస్తికులను మోహపరచ ఉద్దేశముతోనే బుద్ధుడు అవతరించినట్లు భాగవతమున ఒకచోట తెలుపబడినది. దేవదేవుడు ఎల్లప్పుడూ తన భక్తులకే వరదానము నొసగను. ఈ విషయమున సాక్షాత్తు అతడే భగవద్గీత 9.31 యందు ఇట్లు ధృవపరచెను. కౌంతేయ ప్రతిజానిహి నమే భక్తి ప్రణశ్యంతి. ఓ కౌంతేయ, నా భక్తుడెన్నను నశింపడని ధైర్యముగా ప్రకటింపుము. 40వ శ్లోకం. యయా గుప్త సహస్రాక్షో జిజ్ఞేసుర చ మూర్విభుః తాం ప్రాహస మహేంద్రాయ విశ్వరూప ఉదారదిః. పరమోదారుడగు విశ్వరూపుడు ఆ రహస్య మంత్రమును ఇంద్రునకు సహస్రాక్షుడు ఉపదేశించగా దానిచే అతడు రక్షణమును పొంది అసురసేనను జయించెను. శ్రీమద్ భాగవతమునందలి గురుదేవుడకు బృహస్పతి ఎడ ఇంద్రుని అపరాధము అను 6వ స్కందంలోని 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 8వ అధ్యాయము నారాయణ కవచము. స్వర్గరాజకు ఇంద్రుడు దైత్యసేనపై ఏ విధంగా విజయం సాధించననడి విషయము ఈ అధ్యాయమును వర్ణింపబడినది. ఇది విష్ణు మంత్ర కవచమును కూడా వర్ణించుతున్నది. ఈ కవచము వలన రక్షణమును పొందుటకు మనుజుడు మొదట కుశగాశ్రమును తాకి
ఆచమన మంత్రముతో ఆచమనము చేయవలను. మౌనమును పాటించి అతడి పిమ్మట అష్టాక్షర విష్ణు మంత్రముతో అంగన్యాసము, ద్వాదశాక్షర మంత్రముతో కరన్యాసమును చేయవలను. ఓం నమో నారాయణానునదయే అష్టాక్షరి మంత్రము. ఈ మంత్రమును ముందు వెనుకలతో దేహమంతటను వ్యాసం చేయవలను. ప్రణవముతో ఆరంభమగు ద్వాదశాక్షర మంత్రము ఓ నమో భగవతే వాసుదేవాయ అనున్నది. దీని అందలి ప్రతి అక్షరమును ప్రణవంతో సంపుటి చేసి ప్రతి చేతి వేలునందు న్యాసం కావింపవలను. పిదపాతడు ఓ విష్ణువే నమః అను షడక్షర మంత్రములు జపించి ఆ మంత్రాక్షములను వరుసగా హృదయమునందు, శరమునందు, కనుబొమల నడుమ, శిఖయందు, 2 నేత్రముల నడుమ న్యాసము చేసి పిదప మహ్ అస్త్రాయ ఫట్ అను మంత్రమును జపించి అన్ని దిక్కుల నుండి రక్షణను పొందవలను. నా దేవో దేవమర్చియేత్ అను వాక్యమును అనుసరించి దైవస్థితికి ఎదగనిది ఎవరిని మంత్రము జపింపరాదు. కనుక శాస్త్ర నిర్దేశానుసారము మనుషుడు తాను గుణరీత్యా భగవంతుని అభిన్యుడినని భావము చేయవలను. ఈ ప్రకారము న్యాసము పూర్తి చేసిన పిమ్మట అతడు గరుడారూఢుడై ఉన్నట్టి అష్టభుజ విష్ణువును స్తుతింపవలను. శ్రీ మత్స్యావతారమును, శ్రీ వామనుని, శ్రీ నృసింహుని, శ్రీ వరాహదేవుని, శ్రీ పరశురాముని, శ్రీరామచంద్రుని, లక్ష్మణుని జ్యేష్ఠ సోదరుడు నరనారాయణులను, దత్తాత్రేయుని, కపిలుని, సనత్కుమారుని, హయగ్రీవుని, నారదుని, ధన్వంతరిని, వృషభదేవుని, యజ్ఞుని, బలరాముని, వ్యాసదేవుని, బుద్ధుని, కేశవుని కూడా స్మరించవలను. బృందావనాధీశుడు గోవిందుని ఆధ్యాత్మిక జగత్తును ఆధీశుడైన నారాయణుని కూడా తలపవలను. మధుసూదనుని, త్రిధాముని, మాధవుని, ఋషికేశుని, పద్మనాభుని, జనార్దుని, దామోదరుని, విశ్వేశ్వరుని, స్వయం భగవానుడు శ్రీకృష్ణుని కూడా స్మరించవలను. ఈ ప్రకారము భగవాన్ని స్వాంసనములను, సత్యావేశ అవతారములను స్తుతించిన పిదప దేవదేవుని ఆయుధములైన సుదర్శనము, గద, శంఖము, ఖడ్గము, విల్లు మొన్నగవాన్ని ప్రార్థించవలను. ఈ విధానమును వివరించిన పిదప వృత్రాసురుని సోదరుడు విశ్వరూపుడు నారాయణ కవచ మహాత్మ్యమును ఇంద్రునికి చేసిన వైనమును సుఖదేవ గోస్వామి పరీక్షిత్తునకు తెలిపెను. హరే కృష్ణ ప్రభుజీ. హరికృష్ణ ప్రభుజీ, ఇక్కడ బృందావనాధీశుడుకు గోవిందుని అన్నారు, తర్వాత స్వయం భగవానుడు శ్రీకృష్ణుడు. ఆ రెండు మరి ఒకటి కాదా? బృందావనాధీశుడు ఒకటే కాదు చెప్పండి. బృందావనాధీశుడు ఒకటే కాదమ్మా? ఒకటి అమ్మా. సో శ్రీకృష్ణ పరమాత్ముడు గోలోకంలో ఉన్నాడు. బృందావనం మనకి ఇక్కడ బృందావనానికి వచ్చింది కృష్ణుడే. అంత మాత్రం అక్కడ కృష్ణుడు లేడు అని కాదు. గోలోకంలో ఉన్న కృష్ణుడు గోలోకంలోనే ఉన్నాడు. బృందావనానికి వచ్చిన కృష్ణుడు బృందావనానికి వచ్చాడు. అర్థమవుతుంది కదమ్మా? రాముడి కింద వచ్చినా కృష్ణుడి కింద ఉన్నాడు. అంటే కృష్ణుడే మొత్తం. అంటే ఇప్పుడు కృష్ణుడు ఇప్పుడు ఇక్కడ భౌతిక ప్రపంచంలో వచ్చిన కృష్ణ రూపము మొత్తం అన్ని పదార్థాల్లో ఉన్న కృష్ణుడు ఆయనే అంతా. ఆయన రూపం ఆధ్యాత్మికం, అంటే భౌతికం కాదు అవన్నీ అంటారు కదా. అవునమ్మా. బృందావనానికి వచ్చిన కృష్ణుడు కూడా ఆధ్యాత్మిక కృష్ణుడే. ఎక్స్పాన్షన్స్ అలా ఉంటాయి. కృష్ణుడు ఎక్స్పాన్షన్ అలా ఉంటాయి. అందుకే అన్ని అవతారాల్లో కృష్ణ అవతారం ఎందుకంత గొప్పది అంటే కృష్ణుడు స్వయం అవతారం అంటారు. అంటే అంత పవర్ఫుల్ అవతారం. భూలోకంలో ఉన్న కృష్ణుడు అంత పవర్ఫుల్, మళ్ళీ భూలోకంలోకి వచ్చిన కృష్ణుడు కూడా అంత పవర్ఫుల్ బేసికలీ. అవుతుంది కదమ్మా? సో అవతారాలు అన్ని అవతారాలకి అందుకే మనము వైష్ణవ తత్వంలోని కృష్ణుడి నుంచి విష్ణువు వచ్చాడని చెప్తాం. ఎందుకంటే విష్ణువు కంటే ముందున్నాడు కృష్ణుడు. నేనే ఆ విష్ణువుని చూపించడం కోసం మనకి చతుర్భుజ రూపంలో అన్నిసార్లు కృష్ణుడు ప్రకటించుకున్నాడు తనని తాను. రైట్ అమ్మా? సో ఇది సమ్మరీ. మనం లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ కొంత డీటెయిల్ వస్తేమో చూద్దాం.
థ్యాంక్ యూ ప్రభుజీ. నిత్య మాత ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ఎన్నో చాప్టర్ ప్రభుజీ కొంచెం చెప్పరా? 8వ అధ్యాయం చదువుతున్నామా? 6వ స్కందం 8వ అధ్యాయం 1వ శ్లోకం దగ్గర. 6వ స్కందం 8వ అధ్యాయం ఎన్నో శ్లోకం ప్రభు? 1వ శ్లోకం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. చదవండి నిత్య మాత. 1-2 శ్లోకాలు. శ్రీరాజోవాచ యయా గుప్త సహస్రాక్షః సవాహాన్ రిపు సైనికాన్ క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియం భగవస్తన్మమాఖ్యాహి వర్మనారాయణాత్మకం యథా తథా యనః శత్రున్ హేన గుప్తో జయన్ హృదే. పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించెను. దేవా, ఇంద్రుని రక్షించి అతడు తన శత్రువులను వారి వాహనములతో పాటు జయింపగలుగునట్లు చేసి త్రైలోక్య సంపదను అనుభవించునట్లు కావించిన నారాయణ కవచమును నాకు వివరింపుడు. తనను సంవరింప యత్నించిన శత్రువులను జయించి ఇంద్రుడు రణమున విజయము సాధించునట్లుగా చేసిన ఆ నారాయణ కవచమును దయతో నాకు తెలియజేయుడు. 3వ శ్లోకము. శ్రీ బాదరాయణురువా వృత పురోహిత రాష్ట్రో మహేంద్రాయానుపృచ్ఛతే నారాయణాఖ్యం వర్మాః తదిహైకమన్నాః శృణు. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను. దేవతల నాయకుడగు ఇంద్రుడు నారాయణ కవచమును గూర్చి దేవ పురోహితుడగు విశ్వరూపిని అడిగెను. విశ్వరూపుడు దానికి ఒసగిన సమాధానమును శ్రద్ధతో ఆలకింపుము. 4, 5, 6 శ్లోకాలు. శ్రీ విశ్వరూప ఉవాచ దౌతాగ్ని ప్రాణిరాచమ్య సపవిత్ర ఉదుముఖా కృత స్వాంగా కరన్యాసో మంత్రాభ్యాం వాగ్యతః శుచిః నారాయణ పరం వర్మ సన్నహేద్భయ ఆగతే పాదయోర్జానునోరూర్వో రుదరే హృద్యథోరసి ముఖే పూర్వ్యోంకారాదిని విన్యసేత్. ఓం నమో నారాయణేతి విపర్యమథాపి వాం. విశ్వరూపుడు పలికెను. ఏదేని ఆపద ఎదురైనచో మనుజుడు తొలుత కరచరణములను శుభ్రంగా కడుక్కొని ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాంభ్యంతర శుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అను మంత్రోచ్చారణచే ఆచమనము చేయవలెను. పిమ్మట కుశుగ్రాసమును స్పృశించి మౌనమును దాల్చి గంభీరముగా ఉత్తరాభిముఖముగా ఆసీనుడు కావలెను. ఆ ప్రకారము పూర్తిగా పవిత్రుడైన పిమ్మట అష్టాక్షరి మంత్రముతో అంగన్యాసమును, ద్వాదశాక్షర మంత్రముతో కరన్యాసమును కావించి నారాయణ కవచమును బంధింపవలెను. మొదట అష్టాక్షరి మంత్రమును ఓం నమో నారాయణాయ జపించినప్పుడు పదద్వయమునందు, జానువులయందు, ఊరువులయందు, ఉదరమునందు, హృదయమునందు, వక్షస్థలమునందు, ముఖమునందు, శిరమునందు వరుసగా అంగన్యాసం చేయవలెను. ఆ పిదప మంత్రమును చివరి అక్షరమగు యా నుండి ఆరంభించి విపరీత క్రమములో ఉచ్చరించుచు విపరీత పద్ధతిలో అంగన్యాసం చేయవలెను. ఈ 2 విధానములు ఉత్పత్తి న్యాసము, సంహార న్యాసములని పిలువబడును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ ప్రభు నేను ఎప్పుడు చదవను. నేను చెప్తాను. ఓకే మాత ఉన్నారా? కుమారి మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. ప్రభుజీ దండోత్సవం. కరన్యాసం తతః కుర్యాద్ ద్వాదశాక్షర విద్యయా ప్రణవాదియకారాంత మంగుళ్యంగుష్ట పర్వసు పిదపాతడు ద్వాదశాక్షర మంత్రమును ఓం నమో భగవతే వాసుదేవాయ జపించవలెను. ఆ మంత్రమునందలి ప్రతి అక్షరమును ఓంకారముతో కలిపి కుడి చేతి అందలి చూపుడు వేలును మొదలుకొని ఎడమ చేతి అందలి చూపుడు వేలు వరకును వేళ్ల చివరలందు మిగిలిన 4 అక్షరములను అంగుష్టముల అందలి కణుపుల యందు న్యాసము చేయవలెను. 8, 9, 10. నసేధృదయ ఓంకారం వికారమును మూర్ధని
షకారం తు భ్రువోర్मध्ये నకారం శిఖయాన్యసేత్ వేకారం నేత్రయోర్యుంగాన్నకారం సర్వసంధిషు మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధః సవిసర్గం షడంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్. ఓం విష్ణవే నమః ఇతి పిమ్మట అతడు షడక్షర మంత్రమును ఓం విష్ణవే నమఃను జపించవలెను. ఓం అను వర్ణమును హృదయమునందు, వి అను వర్ణమును శిరమునందు, ష అను వర్ణమును కనుబొమ్మల నడుమ, నా అను వర్ణమును శిఖయందు, వే అను వర్ణమును నేత్రముల నడుమ, నా అను వర్ణమును శరీరమునందలి సంధి స్థలములోను న్యాసము చేసి, మా అను వర్ణమును అస్త్రరూపమున ధ్యానించవలెను. ఆ విధముగా అతడు పరిపూర్ణ మంత్ర స్వరూపుడై చివరి అక్షరము మకారమునకు విసర్గను జోడించి మహ్ అస్త్రాయ ఫట్ అను మంత్రమును తూర్పు మొదలుకొని అన్ని దిక్కులలో జపించవలెను. ఆ ప్రకారము మంత్ర కవచముచే అన్ని దిక్కులలో దిగ్బంధనము కాగలదు. చదివిద ప్రభుజీ 11th. ఆత్మానం పరమం ధ్యాయేత్ ధ్యేయం షట్శక్తిభిర్యుతం విద్యా తేజస్తపో మూర్తి మిమం మంత్రముదాహరేత్. ఆ న్యాసమును పూర్తి కామించిన పిమ్మట అతడు తనను షడ్విభూతి సంపన్నుడును ధ్యానింపదగిన వాడును ఓ భగవంతునితో గుణరీతిని సమానునిగా తలంచవలెను. ఆ విధంగా అతడు నారాయణ కవచమును ఈ మంత్రమును జపించవలను. థ్యాంక్ యూ ప్రభుజీ. జీ కుమారి మాతాజీ ఉన్నారమ్మా? చూతారా? అన్నాను ప్రభుజీ. 12వ శ్లోకం. ఓ హరిర్ధ్యాన్ మహాసర్వరక్షాం న్యస్తాంగ్ర పద్మః పతగేంద్ర పృష్ణే ధరారి చర్మా శగతేషు చ పాశాన్ దదానోష్ట గుణోష్టబాహుః. గరుడుని మూపుపై కూర్చుండి తన పాద పద్మములతో అతన్ని స్పృశించు దేవదేవుడు శంఖము, చక్రము, డాలు, ఖడ్గము, గద, బాణములు, విల్లు, పాశమనడి అష్టాయుధములను దాల్చి ఉన్నాడు. అన్ని వేళలా అతడు తన అష్టభుజములతో నన్ను రక్షించుగాక అణిమలగి మాది. అష్టసిద్ధులను పూర్తిగా కలిగి ఉన్నందున అతడు సర్వశక్తిమంతుడు. భాష్యము. తాను భగవంతునితో ఏకమని భావన చేయుట అహంగ్రహోపాసనం అనబడును. అహంగ్రహోపాసన ద్వారా మనిషి భగవంతుడు కాజాలడు. కానీ తాను అతనితో గుణరీతి ఏకత్వమును కలిగి ఉన్నానని అతడు చింతన చేయగలడు. నదీ జలము కూడా సముద్ర జల స్వభావమునే కలిగి ఉన్నట్లు ఆత్మ పరమాత్మనితో గుణరీతి సమానమనడి అవగాహనతో మనుజుడు ఈ శ్లోకమున వివరింపబడినట్లు దేవదేవుని ధ్యానించి అతని రక్షణమును కోరవచ్చును. జీవులు ఎల్లప్పుడూ భగవంతునికి ఆధీనులే. అందువలన అన్ని పరిస్థితులలోనూ రక్షణను పడేయుటకు సదా అతని కరుణకై ప్రార్థించుటయే వారి కర్తవ్యం. 13వ శ్లోకం. జలేషు మాం రక్షతు మత్స్యమూర్తిర్యాదో గణేభ్యో వరుణస్య పాశాత్ స్థలేషు మాయావటు మనోవ్యాత్ త్రివిక్రమః ఖేవతు విశ్వరూపః. మత్స్యరూపధారియకు భగవానుడు జలమునందు నన్ను వరుణుని అనుచరులకు క్రూర జలచరముల నుండి రక్షించుగాక. యోగమాయచే వామన రూపమును ధరించిన దేవదేవుడు నేలపై నన్ను రక్షించుగాక. విశ్వరూపమున ముల్లోకములను జయించిన అతడు నన్ను ఆకాశమున రక్షించుగాక. భాష్యము. మత్స్యావతారము, వామనావతారము, విశ్వరూపముల ద్వారా జలస్థల ఆకాశములలో భగవద్రక్షణను ఈ మంత్రము కోరుచున్నది. 14వ శ్లోకం. దుర్గేశ్వట వ్యాధి ముఖాదిషు ప్రభు పాయాన్మృ నృసింహోసురయూధ సారిః విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేదుర్న్య పతంస్య గర్భాః. హిరణ్యకశిపుని శత్రువుగా అవతరించిన నారాయణ కవచం ఈ చాప్టర్. నృసింహదేవుడు అన్ని దిక్కుల యందు నన్ను రక్షించుగాక. నృసింహుని మహాట్టహాసము సమస్త దిక్కులలో ప్రతిధ్వనించగా అసురుపత్నులకు గర్భస్రావమయ్యను. అట్టి భగవానుడు అరణ్యము, రణభూమి వంటి దుర్గమ స్థానములలో దయించి నాకు రక్షణమునిచ్చుగాక.
15వ శ్లోకం చదవండి. ముందుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. క్షత్వ సౌమాధ్వాని యజ్ఞకల్ప స్వందశ్రో యోనిధతరో వరాహ రామోద్రికుటేశ్వద విప్రవాసే సలక్ష్మణవ్యాత్ భరతగ్రజ అస్మాన్. తాత్పర్యము శ్రీల ప్రభుపాద వారి తాత్పర్యం, శ్రీల ప్రభుపాద వారికి జయ. అవినాశి యొక్క భగవానుడు యజ్ఞముల ద్వారా నిరూపించబడు యజ్ఞేశ్వరుడని పిలువబడును. వరాహ అవతారమున ఆ దేవదేవుడు ధరణిని విశ్వము యొక్క అడుగు భాగము నుండి ఉత్తరించి తన తీక్షణములకు దంతములపై నుంచెను. అట్టి భగవానుడు మార్గమధ్యమున నన్ను దుష్టుల నుండి కాపాడుగాక. పరశురాముడు గిరిశిఖరమునందు, భరతాగ్రజుడగు శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై ప్రవాసమునందు నన్ను రక్షింతురుగాక. భాష్యము. పరశురాముడు జమద్వజ్ఞ, శ్రీరామచంద్రుడు బలరాముడు అనుచు రాముళ్ళు ముగ్గురు కలరు. రామోద్రి కుటేశ్వద అను ఈ శ్లోకమునందు పదము పరశురాముని సూచించు. భరత లక్ష్మణుడు సోదరుడు శ్రీరామచంద్రుడు. హరే కృష్ణ. చదువుతావమ్మా 16 నుంచి. చదువుతానమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. ఈ నారాయణీయంలో ఇది మెయిన్ నారాయణ కవచం చదువుతారండి. నారాయణంలో ఈ నారాయణ కవచం చదువుతారండి. ప్రతి 100 దశకాలు అయిన తర్వాత ఎవరు లాస్ట్ 100 దశకం చదువుతారో వాడు నారాయణ కవచం చదవాలి. నారాయణ కవచం అంటే ఏది, ఏ శ్లోకం చదువుతారు? ఇవే శ్లోకం మనం చదివింది నారాయణ కవచమే కదా. ఈ చాప్టర్ అంతా చాప్టర్ లో అన్ని శ్లోకాలు చదువుతారా? అన్ని శ్లోకాలు అంటే అందులో 46 అన్నీ ఉంటాయి. 42 శ్లోకాలు అన్ని చదువుతాడు. ప్రతి 100 శ్లోకాలకి 46 చదువుతారమ్మా. అంటే 100 దశకాలు అయిపోయిన తర్వాత ఎవరు 100 దశకం చదువుతారో వాళ్ళు లాస్ట్ నారాయణ కవచం చదవాలి. చదివేసి క్లోజ్ చేయాలి. శ్లోకాలే ఆఖరి 42 కూడా ఉన్నాయి. నారాయణ 42 శ్లోకాలు చదువుతారు. అన్ని ఉన్నాయండి. తెలిసి నారాయణీయంలోవి ఉన్న శ్లోకాలు మొత్తం ఎన్నండి? మొత్తం 100 దశకాలు 1036 శ్లోకాలు. ఈ శ్లోకాలు కూడా ఇందులోంచి వచ్చినవే. అక్కడక్కడ భాగవతంలో చూసినవేనండి అన్ని. మొత్తం భాగవతం అంతా కూడా నారాయణీయంలో అంత భాగవతమే. కృష్ణుడి లీలలు అంటే అది కొంచెం తక్కువ, కొంచెం కొంచెం తీశారు స్కందాలు. ఇప్పుడు కూర్మావతారం, మత్స్యావతారం ఇవన్నీ ఉన్నాయి. కొన్ని స్కందాల నుంచి కొన్ని శ్లోకాలు. రామావతారం, కృష్ణావతారం 18,000 కదా. 18,000 కదా. 1036 శ్లోకాల్లో అన్ని. సరే, సింపుల్ గా చదువుతుండమ్మా. కృష్ణ ఎవరు వచ్చారు? హరే కృష్ణ. మాముగ్రధర్మా కిలాత్ ప్రమాదాత్ నారాయణ పాతు నరః సహాసాత్ తత్తస్త్వయోగాదథయోగనాదః పాయాద్గుణేశ కపిలః కర్మబంధాత్. మిథ్యాధర్మమును అనవసరముగా అనుసరించుచు మూర్ఖత్వము వలన కర్తవ్యచ్యుతుడగుట నుండి నారాయణుడు నన్ను కాపాడుగాక. నరరూపుడగు భగవానుడు నన్ను అనవసరమగు గర్వము నుండి రక్షించుగాక. భక్తియోగ నిర్వహణమున నేను పతనము చెందకుండునట్లు యోగనాథుడగు దత్తాత్రేయుడు కాపాడుగాక. గుణేశుడగు కపిల భగవానుడు కామ్యకర్మ బంధము నుండి నన్ను రక్షించుగాక. అర్థమయ్యి కూడా ఉంటాయా అందులో? అందులో అర్థం ఉండదండి, ఓన్లీ శ్లోకాలు చదువుతాం. బట్ నాకు తెలిసిన తర్వాత ఇందులో చూసి అర్థాలు నేర్చుకున్నాను అనమాట. ఇందులో చూస్తే మీకు వచ్చేస్తుంది. అండ్ ఇందులో అర్థాలన్నీ ఉన్నాయి, అందులో అర్థం ఉండదండి. నారాయణీయం ప్రభుజీ మీరు కూడా అనుపమ మాత దగ్గర నేర్చుకున్నారా నారాయణీయం? హరే కృష్ణ. 17వ శ్లోకం. సనత్ కుమారోవత్ కామదేవా దయశీర్షామాం పతిదేవ హేళనాత్ దేవర్షి వర్య పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్. సనత్ కుమారుడు నన్ను కామవాంఛ నుండి రక్షించుగాక. ఏదేని మంగళ కార్యమును ఆరంభించినప్పుడు దేవదేవుని వందనమును నిర్లక్ష్యపరచడి అపరాధిని కాకుండా హయగ్రీవుడు నన్ను కాపాడుగాక. శ్రీ విగ్రహారాధన యందలి అపరాధముల నుండి దేవర్షి నారదుడు
అశేషమగు నరకములలో పడకుండగా పూర్వ భగవానుడు నన్ను రక్షింతురుగాక. భాష్యము. ప్రతి వాణియందు కామవాంఛలు ప్రబలముగా నుండును. భక్తియోగ నిర్వహణమునందు అవి గొప్ప అవరోధముల వంటివి. కనుక కామవాంఛచే మిగుల ప్రభావితులైన వారు నైష్టిక బ్రహ్మచారియగు సనత్కుమారుని ఆశ్రయించవలెను. అర్చనా విధికి మార్గదర్శకుడైన నారదముని నారద పంచరాత్రమును రచించెను. ఆ గ్రంథము శ్రీ విగ్రహారాధన విధి నియమములను వివరించును. ఇంటి యందు కాని ఆలయమునందు కాని శ్రీ విగ్రహారాధనమున నెలకొనిన ప్రతి ఒక్కడు తత్కార్యమున వనగూడిడి 32 అపరాధములను నివారించుటకై ఎల్లప్పుడూ దేవర్షి నారదుని కరుణను బడయవలెను. శ్రీ విగ్రహారాధన యందలి ఆ అపరాధములు భక్తి రసామృత సింధువు అను గ్రంథమున పేర్కొనబడినవి. పాపన నాన్న. హరే కృష్ణ. హరే కృష్ణ. భారతి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రణం. 18వ శ్లోకము. ధన్వంతరిర్భగవాన్ పాత్వపద్య ద్వంద్వాన్ భయాదృషభో నిర్జితాత్మా యజ్ఞచ్చ లోకాదవతాజ్జనాంత ఫలో గణాత్ క్రోధవసాదహింద్రః. ధన్వంతరి భగవానుడు నన్ను అవాంఛిత ఆహార పదార్థముల నుండి దూరం చేసి 303వ పేజీ. ధన్వంతరి భగవానుడు నన్ను అవాంఛిత ఆహార పదార్థముల నుండి దూరం చేసి వ్యాధుల నుండి కాపాడుగాక. అంతర్బాహేంద్రియములను జయించిన వృషభదేవుడు శీత వాత ద్వంద్వ భయముల నుండి నన్ను రక్షించుగాక. జనుల వలన కలిగడి అపవాదు నుండి హాని నుండి యజ్ఞుడు క్రూర సర్పముల నుండి శేషుని రూపమున బలరాముడు నన్ను రక్షింతురుగాక. భాష్యము. ఈ భౌతిక జగత్తులో వసింపవలెనన్నచో ఇచ్చట వర్షింపబడినట్లు మనిషి అనేక కష్టములను ఎదుర్కొనవలసి వచ్చును. ఉదాహరణకు చెడు ఆహారము ఆరోగ్యమునకు హానికరమైనది. అట్టి ఆహారమును మనిషి తప్పక త్యజించవలెను. ఈ విషయంన ధన్వంతరి మనకు రక్షణమునివ్వగలడు. విష్ణు భగవానుడు సకల జీవుల యందలి పరమాత్ముడు కనుక తాను కోరినచో ఆది భౌతిక క్లేశముల నుండి మనలను రక్షించగలడు. బలరాముడు శేషావతారము కనుక సదా దాడి చేయుటకు సిద్ధముగా నుండి క్రూర పన్నగముల నుండి అసూయాపరుల నుండి మనను రక్షించగలడు. చదవన ప్రభుజీ. ఆపేయమంటారు. 19 పెద్ద శ్లోకం ఉందేమో. శ్లోకం చదవండి అమ్మా. భాష్యం ఇంకెవరైనా చెప్తారు. అలాగే ప్రభు. ద్వైపాయనో భగవాన్ ప్రబోధ దుద్దస్తు పాషండ గణ ప్రమాదాత్ కల్కి కలేహ కాలమలాత్ ప్రపాతు ధర్మావనాయోరుకృతావతారః. వేదజ్ఞానము లేకపోవట వలన కలిగడి అజ్ఞానము నుండి భగవదావతారమగు వ్యాసదేవుడు నన్ను రక్షించుగాక. వేద విరుద్ధమగు కర్మల నుండి వేద జ్ఞానమును కర్మానుష్ఠానమును మరచినట్లుగా చేసడి అలసత్వము నుండి బుద్ధ భగవానుడు నన్ను కాపాడుగాక. ధర్మరక్షణకై అవతరించడి కల్కి భగవానుడు కలి మాలిన్యం నుండి నన్ను రక్షించుగాక. హరికృష్ణ ప్రభుజీ. పద్మావతి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ. భాష్యము. పలు ప్రయోజనముల కొరకు అవతరించడి దేవదేవుని వివిధ అవతారములను ఈ శ్లోకములో పేర్కొనినది. మానవుల లాభము కొరకే మహనీయునియగు వ్యాసదేవుడు వేద సారస్వతమును రచించెను. కనుక అజ్ఞానము నుండి బయటపడగోరినచో మనుజుడు వ్యాసదేవుని రచించిన చతుర్వేదములను సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అధర్వణ వేదము, 108 ఉపనిషత్తులను, వేదాంత సూత్రములను, బ్రహ్మసూత్రములు, మహాభారతమును, శ్రీమద్ భాగవత మహాపురాణము, బ్రహ్మసూత్రములకు వ్యాసదేవుని భాష్యము, ఇతర 17 పురాణములను చదవవలెను. అవిద్యాజాలం నుండి
బయటపడుటకు వ్యాసదేవుని కరుణ వలననే మనకు ఇన్ని దివ్య జ్ఞాన గ్రంథములు లభించినవి. శ్రీల జయదేవ గోస్వామి తాను రచించిన దశావతార స్తోత్రమున వివరించినట్లుగా బుద్ధ భగవానుడు బాహ్యమునకు వేద జ్ఞానమును నిరసించెను. నిందసి యజ్ఞ నిదేరహాహ శృతి జాతం సదయ హృదయ దర్శి పశుఘాతం కేశవ ధృత బుద్ధ శరీర జయ జగదీశ హరే. జనులను అత్యంత హేయమగు పశువధ కార్యము నుండి విరమింపజేయుటకు మూగజీవులను కాపాడుటయే బుద్ధదేవుని కార్యము. వైదిక యజ్ఞములందు బలి ఇచ్చు నెపమున పశువధను కొనసాగించు పౌషండులు మోసము చేయనప్పుడు వేదోపదేశము పశువధను అనుమతించినచో ఆ వేదమును నేను సమ్మతింపను అని బుద్ధను. విధముగా బుద్ధుడు వేదానుసారము వర్తించిన వారిని నిజముగా కాపాడెను. కనుక మనుజుడు బుద్ధుని శరణుజొచ్చినచో వేదాదేశములు దురుపయోగము కానట్లుగా ఆ అవతారమూర్తి తోడ్పడగలడు. కల్కి అవతారము కలియుగమునందు జన్మించడి నాస్తిక వర్గము వారిని దునుమాడెడి భీకరమైన అవతారము. ప్రస్తుత కలియుగారంభముననే అనేక అధర్మములు ప్రబలి ఉన్నవి. ఇక కలియుగము ముదిరిన కొలది అనేకములగు మిథ్యాధర్మములు నిక్కముగా చోటు చేసుకొనగలవు. కలియుగారంభమునకు మొదలు శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్టి నిజమైన ధర్మమును అనగా తన పాద పద్మములకే శరణుజొచ్చవలనని ఆ దేవదేవుడు తెలియజేసిన ధర్మమును జనులు విస్మరింపగలరు. కనుక కలియుగ ప్రభావమున దురదృష్టవశాత్తు మూర్ఖజనులు శ్రీకృష్ణుని శరణుజొచ్చరు. వైదిక ధర్మమునకు చెందిన వారమని తెలుపుకొనిడి వారు కూడా నిజమునకు వేద విరుద్ధముగానే వర్తింతురు. ఎవరేని చెప్పినను అది ముక్తి పదమే ఏను నెపమున వారు ప్రతిరోజు ఒక రకమైన ధర్మ విధానము తయారు చేయుచుందురు. అట్టి నాస్తికులు సాధారణముగా యత మత తత పథ అని పలుకుచుందురు. దీని భావము అనుసరించిన మానవ సంఘమున వేల కొలది అభిప్రాయములున్నను ప్రతి అభిప్రాయము కూడా సక్రమమైన ధర్మమే. మూర్ఖుల యొక్క ఈ తత్వమే వేద ప్రతిపాదితమగు ధర్మము నశించిపోవునట్లుగా చేసినది. కలియుగము ముదిరిన కొలది అటువంటి తత్వముల ప్రభావము మరింత వృద్ధి కాగలదు. చివరకు కలియుగాంతరమున కేశవుని భీకరావతారమైన కల్కి దేవుడు ఆవిర్భవించి నాస్తికులను దునుమాడి కేవలము భగవద్భక్తులను రక్షించును. హరే కృష్ణ. హరే కృష్ణ. విజయమాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్రణం చదువుతాం ప్రభుజీ. 20వ శ్లోకం. మాం కేశవో గదయా ప్రాతరవ్యాద్ గోవింద అసంఘవ మాథవేణు నారాయణ ప్రాజ్ఞ ఉదాత్త శక్తి మధ్యం దినే విష్ణురరీంద్రపాణి. అనువాదము. కేశవుడు గదతో నన్ను ప్రాతకాలమున రక్షించుగాక. వేణుగాన వినోదియగు గోవిందుడు దినము యొక్క 2వ భాగమున నన్ను రక్షించుగాక. సర్వశక్తి సమన్వితుడగు నారాయణుడు దినము యొక్క 3వ భాగమునందు శాత్రవ సంహారమునకు చక్రధారియగు విష్ణువు దినము యొక్క 4వ భాగమున నన్ను రక్షించుగాక. భాష్యము. వైదిక జ్యోతిష్య గణనము అనుసరించి రేయింబవళ్ళు 12 గంటలకు బదులు 30 ఘటికలుగా 24 నిమిషములుగా విభజించబడినవి. కనుక రేయింబవళ్ళు 5 ఘటికలను కలిగినట్టి 6 భాగములుగా విభజింపబడును. రేయింబవళ్లకు సంబంధించిన ఆ 6 భాగములలో రక్షణార్థము భగవానుడు వివిధ నామములలో సంబోధింపబడును. మధురాధిపతియగు కేశవుడు దినము యొక్క 1వ భాగమునకు ప్రభువు. బృందావనాధిపతియగు గోవిందుడు 2వ భాగమునకు ప్రభువు. 21వ శ్లోకం. దేహో పరాహ్నే మధుహోగ్రధన్వా సాయం త్రిధామావతు మాధవో మాం దోషే ఋషికేశ ఉతార్ధరాత్రే నిశీధ
ఏకోవతు పద్మనాభః. అనువాదం. దానవులకు పరమ భీతికరమగు ధనువును దాల్చిన మధుసూదనుడు దినము యొక్క 5వ భాగమున నన్ను రక్షించుగాక. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించినట్టి మాధవుడు సాయంకాలమున నన్ను రక్షించుగాక. రేయి ఆరంభమున హృషికేశుడు నన్ను రక్షించుగాక. నడిరే ఈ రాత్రి అందులి 2వ 3వ భాగముల యందు పద్మనాభుడే నన్ను కాపాడుగాక. 22 చదవమంటారు ప్రభుజీ? మీకు వెళ్దాం నిండా. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకెవరు? బాలమణి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ. శ్రీవత్సధామ పరరాత్ర ఈశః ప్రత్యూష ఈశోసి ధరో జనార్దనః దామోదరో వ్యాధను సంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తిః. అనువాదము. వక్షస్థలమున శ్రీవత్సలాంఛనుడగు దేవదేవుడు అర్ధరాత్రి నుండి అరుణోదయం వరకు నన్ను రక్షించుగాక. ఖడ్గదారియగు జనార్దనుడు రాత్రి చివరన, దామోదరుడు ప్రభాత కాలమున, విశ్వేశ్వరుడు రేంబవళ సంధి సమయమున నన్ను కాపాడుగాక. చక్రం యుగాంతానల దిగ్మనేమి బ్రహ్మత్ సమంతాద్ భగవత్ ప్రయుక్తం దంధగ్రి సైన్యమాసు కక్షం యథావాత సఖో హుతాశః. దేవదేవునిచే నియుక్తమై నలుదిక్కులా చరించినట్టు చక్రాయుధము తీక్షణముగు అంచులు కలిగినదై ప్రళయాగ్ని సమయం నాశకారి అయి ఉన్నది. వాయు సహాయంన అగ్ని తృణరాశిని దగ్ధమనర్చినట్లు ఆ చక్రాయుధము నా శత్రువులను దగ్ధమనర్చుగాక. చదవన ప్రభుజీ? 24. చదువు. గదేశ నిస్పర్శన విస్ఫులింగే నిష్పిండ్యజిత ప్రియాసి కూష్మాండ వైనాకయక్ష రక్షో భూతగ్రహాంశ్చూర్ణయారి. దేవదేవుని హస్తమందలి ఓ గదా, పిడుగుల వంటి నిప్పురమ్మలను సృష్టించినట్టు నీవు భగవంతునికి అతి ప్రియమైనదాను. నేను కూడా అతని సేవకుడనే కనుక కూష్మాండులు, వినాయకులు, రాక్షసులు, యక్షులు, భూతగ్రహముల వంటి చెడు జీవులను పొడి పొడిగా చేయుటలో నాకు తోడ్పడుము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. 25 శ్లోకం ఇంకెవరున్నారు చదవాల్సిన వాళ్ళు? హరే కృష్ణ ప్రభుజీ. నేను చదవండి. లలిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. త్వమ్యాతు ధానః ప్రమథ ప్రేతమాతృ పిశాచ విప్రగ్రహ ఘోర దృష్టి ధరేంద్ర విద్రావయ కృష్ణపూరితో భీమస్వనోరే హృదయాని కంపయన్. ఓ శంఖరాజమా, పాంచజన్యమా, నీవు సదా శ్రీకృష్ణ భగవానునిచే పూరింపబడు దానవు కనుక రాక్షసులు, ప్రమథులు, ప్రేతములు, మాతృకలు, పిశాచములు, భయంకరముగు కన్నులు కలిగిన బ్రహ్మరాక్షసుల వంటి శత్రువుల హృదయములలో భీతిని కలిగించినట్టి భయంకరమగు శబ్దమును చేయుదువు. 26. త్వం తిగ్మధారాసి వరారి సైన్య మీష ప్రయుక్తో మమ చింది చక్షుంషి చర్మన్ చతచంద్ర ఛాదయ ద్విషామఘోనాం హరపాప చక్షుషాం. ఓ తీక్షణమగు ఖడ్గరాజమా, దేవదేవునిచే నియుక్తమై నీవు నా శత్రువులను ముక్కలు చేయుము. ఓ శతచంద్ర చక్ర చిహ్నితమగు డాలా, పాపమయులగు శత్రువుల కన్నులను కప్పివేయుము. వారి పాపభూయిష్టమగు కన్నులను పెరికివేయుము. చదవమంటారా ప్రభుజీ? 27. ఎన్నో భయం గ్రహేభ్యో భూత్కేతుభ్యో నృభ్య ఏవ చ సరీనృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యో భూభ్య ఏవ చ సర్వాణ్యేతాని భగవన్నామ రూపానుకీర్తినాత్ ప్రయాంతు సంక్షయం సద్యో యేనః శ్రేయోః ప్రదీపకాః. భగవంతుని దివ్య నామ రూప గుణ సంపత్తుల కీర్తనము మమ్ము దుష్టగ్రహములు, ఉల్కలు, అసూయాపరులకు మానవులు, సర్పములు, తేళ్లు, వ్యాఘ్రాది జంతువుల నుండి కాపాడుగాక. అది మమ్ము దెయ్యముల నుండి, పృథివీ, జలము, అగ్ని, వాయువు, భౌతికాంశముల నుండి,
మెరుపుల నుండి గత పాపముల నుండి రక్షించుగాక. ఇవన్నీయును మా శుభకర జీవనములకు అవరోధములై ఉన్నవి కనుక హరే కృష్ణ మహామంత్రం కీర్తనముచే అవన్నీయును పూర్తిగా నశించుగాక. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకెవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? ప్రభు ఏకాంబరేశ్వర ప్రభు, జలజా మాతాజీ ఉన్నారా? సరే, ఇక్కడతో ఆపుదాము. కొని 29వ శ్లోకం నుంచి స్టార్ట్ చేసుకుందాం నెక్స్ట్. హరే కృష్ణ. సో ఎనీ క్వశ్చన్స్? మనకంతా బోళ్ళంత రక్షణ ఇచ్చారు ప్రభుజీ ఈ రోజు. సో యాక్చువల్గా చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్రం చదువుతున్నాం కదా ప్రభుజీ. ఇప్పుడు అది ఒక్కటి నమ్ముకుని ఉంటే సరిపోతుందా, లేకపోతే మిగతా అన్ని కూడా మనం నేర్చుకుని చదువుకోవాలి? అలాగేం లేదమ్మా. ఈ మంత్రాలన్నీ కూడా నేర్చుకుని చదువుకోవాల్సిన అవసరం లేదు. మన మహామంత్రం ఒక్కటి చాలు. అయితే కొన్ని అకేషన్స్ లో ఈ మంత్రాలు వాడతారు. లైక్ హోమం వేసినప్పుడు కానీ అలాంటి వాటి చోట్ల వాడతారు బేసికల్ గా. ఇప్పుడు ఎస్పెషల్లీ టెంపుల్ కి కన్స్ట్రక్షన్, భూమి పూజ జరుగుతుంది. భూమి పూజకు ముందు ఈ హోమాలు అవన్నీ వేస్తున్నారు. ఈ మంత్రాలు చదివి నరసింహస్వామి, నారాయణ మంత్రమును, నరసింహోము ఇవన్నీ. కానీ మనకి డైలీ యూస్ అయ్యే దీనికి మాత్రము మనకి మంత్రం ఒకటే చాలు. ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇప్పుడు నారాయణీయంలో అవన్నీ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, తప్పేమీ లేదు. బేసికల్గా ఏంటంటే భాగవతంలో తాలూకా సమ్మరీనే. బట్ చాంటింగ్ మాత్రం వదలకూడదు. After that, anything you want you can do, but keep chanting basically. ఇంకా కుమార్తె ఎవరు పాడుతున్నారు? నేను పాడతానా? అలాగే. హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదగాదదాయినే హిరణ్యాకాశిపో రక్షః నీలటంకానకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహ యతో యామి తతో నరసింహ బాహే నరసింహో హృదయే నరసింహ నరసింహమాదిం శరణం ప్రపచే తవ కరకమలవరే నాఖాం అద్భుత శృంగాం లలిత హిరణ్యకశిపు తను భృంగాం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై గౌర హరి బోల్. జై నరసింహ స్వామి की जय, प्रहलाद महाराज की जय, శ్రీల ప్రభుపాదులు की जय, అనంత కోటి వైష్ణవ వృంద की जय. హరే కృష్ణ హరే హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.
మా వాళ్ళు మాయాపూర్ వెళ్తున్నారండి. ఏదండి? మా మేనకోడు వాళ్ళు మాయాపూర్ వెళ్తున్నారు. ఎవరు? మా మేనకోళ్ళు